దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథంలో ఉండి 23వ దావీదు కీర్తనలో ఉండి మొదటి 3 వచనాలు నేను చదువుతాను. కీర్తన గ్రంథంలో ఉండి 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. యెహోవా నా కాపరి, నాకులేం కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గత కొన్ని వారముల నుంచి మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. దావీదు రాసినటువంటి ఈ యొక్క 23వ కీర్తన మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం ఏం చూస్తున్నాం అంటే కాపరి ఎంత మంచివాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు మనకి కాపరి. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా అన్నటువంటి మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు అనడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ గొర్రెల కాపరి, గొర్రెలు అటువంటి ఏదైతే ఈ యొక్క సంబంధం ఉందో ఇది చాలా ఉన్నతమైనటువంటి ఒక రిలేషన్షిప్. ఇది నేను ఎంతమంది చెప్పని చూసారు. చాలామంది ఈ రోజులు ఏంటంటే క్రిస్టియన్స్ని నిందించడానికి, చులకన చేసి మాట్లాడడానికి వీళ్ళు గొర్రెలు అంటున్నారు. కానీ యాక్చువల్ కాపరి ఎలాంటి వాడు అర్థమైతే అప్పుడు యాక్చువల్గా గొర్రెలు అన్నప్పుడు అదొక మనకు ఒక స్టేటస్ సింబల్ లాంటిది. అది కాపరి అటువంటి ఎలాంటి వాడు అన్నటువంటిది అర్థం చేసుకున్నప్పుడు, మనం నడిపించేటువంటి వ్యక్తి కాపరిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు కాపరి అయితే లేదా దేవుడు కాపరిగా ఉంటే అప్పుడు నేను చెప్తున్నట్టుగా మనం గొర్రెలు ఉండడానికి మనకి అభ్యంతరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన అంత మంచి కాపరి. సో వాళ్ళు ఏంటంటే గొర్రెలని విశ్వాసం నుంచి మాట్లాడుతున్నారు, కానీ ఆయన కాపరి కాబట్టి మనం గొర్రెలం. యాక్చువల్గా అయితే వాళ్ళు చూసుకున్నప్పుడు, ఆయన బట్టి చూసుకున్నప్పుడు యాక్చువల్గా ఆయన మనకి కాపరిగా ఉన్నాడంటే దేవుడు మనకు ఒక రకమైనటువంటి స్టేటస్ని దేవుడు మనకి ఇచ్చాడని అర్థం. ఎందుకంటే అందులో మనుషులంగా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు మనకి ఉన్నాయి. అదే ఇక్కడ దావీదు దాన్ని అనుభవించి రాస్తున్నటువంటి మాట ఇది. అందుకే చూడండి, క్రైస్తవ జీవితం అంటే అది ఊరిని ఏదో మేము క్రిస్టియన్స్ కాబట్టి మేము ఏం చేయాలి ఏం చేయకూడదో దేవుడు మాకు కొన్ని చెప్తాడు, మేము అవి చేస్తాం ఇవి చేయము, ఇతరులకి మాకు డిఫరెన్స్ అది అని కాదు. క్రైస్తవ జీవితం అంటుండేది యాక్చువల్ ఏంటంటే వాళ్ళు అలా నమ్ముతారు మేము ఇలా నమ్ముతాం అంటున్నది కాదు. క్రైస్తవ జీవితం అంటుండేది యాక్చువల్గా మనము దేవుణ్ణి అనుభవించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లైఫ్ స్టైల్. అది ఇదేదో ఊరినే మా దేవుడు మాకు ఇలా చెప్పాడు మేము అది చేస్తున్నామని కాదు. అఫ్కోర్స్ దేవుడు ఖచ్చితంగా కొన్ని చెప్పాడు. దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆజ్ఞలు ఇచ్చాడు, అలాగే న్యూ టెస్ట్మెంట్లో ఇంకా ఉన్నతమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు, అందులో డౌట్ ఏమి లేదు. కానీ యాక్చువల్గా క్రైస్తవ జీవితం అనేటువంటిది కేవలం ఏదో దేవుడు మాకు కొన్ని చెప్పాడు మేము అది చేస్తూ బతకాలి చచ్చే వరకు అని కాదు. క్రైస్తవ జీవితం అంటే బోధ కంటే దేవునితో సహవాసం ప్రాముఖ్యం. నేను బహుశా గురువారం కూడా అదే చెప్తున్నాను అనుకుని చూడండి. మనము బోధ మనకి ఇంపార్టెంటే, కానీ బోధ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కేవలము బోధ విని కొన్ని పాయింట్లు తెలుసుకోవడానికి కాదు. విశ్వాసం అంటే ఇది, ప్రార్థన అంటే ఇలా చేయాలి, లేదంటే ఇంకా అదంటే ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవడం కాదు. కేవలం మనము బోధన మాత్రం వినడానికి మనం చర్చ రావట్లేదు. బోధ ఏం చేస్తుందంటే ఒక వెహికల్ లాగా, ఒక క్యారియర్ లాగా బోధ అంటే మనం దేవుని దగ్గర నడిపిస్తుంది. దేవునితో సహవాసం చేయడానికి మనకి అక్కడికి సహవాసం దగ్గరికి నడిపించేటువంటి కార్యమే వాక్య బోధ. అందుకనే నేను ఎప్పుడు వాక్యాన్ని ఎక్కువగా వివరిస్తాను, దాన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి ఇంపార్టెన్స్ ఉందంటాను నేను. కానీ నేను అంతసేపు వాక్యం ఇంపార్టెంట్ అక్కడితో ఆగిపోయేటువంటిది అయితే మాత్రం నాకు అందులో ఎటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు. కేవలం వాక్య బోధ విని బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని పాయింట్లు తెలుసుకొని, చాలామంది తెలియనటువంటి విషయాలు మాకు తెలుసు కాబట్టి మేము చాలా స్పెషల్ అనుకోవడానికి వాక్య బోధ కాదు. అంతవరకు ఆగిపోతే కనుక వాక్యం వినడం వల్ల, వాక్యం తెలుసుకోవడం వల్ల, బైబిల్ అంతా అర్థం చేసుకోవడం వల్ల యూజే లేదు. బోధ వింటున్నాం సరే, చర్చకొచ్చడం లేదో కొత్త విషయం తెలుసుకుంటున్నాం, కానీ ఎంతవరకు బోధ ద్వారా నువ్వు దేవుని అనుభవించావంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దావీదు ఊరినేదో కొన్ని విషయాలు ఊహించుకొని రాసినటువంటి కార్యం కాదు. దావీదు తన జీవితంలో ఆయన అనుభవించినటువంటి విషయాలను 23వ కీర్తనలు రాశాడు. అందుకని ఆయన యెహోవా మాకు కాపరి అండు, యెహోవా నాకు కాపరి అంటాడు. కాబట్టి నాకు లేమి కలగదు అంటాడు. ప్రతిదీ నాకు, నేను, నన్ను అంటాడు దావీదు 23వ కీర్తనలో. అంటే ఇక్కడ దావీదు ఏం చేశాడు, యాక్చువల్గా దేవునితో తనకున్నటువంటి వ్యక్తిగత అనుభవాన్ని ఇక్కడ రాశాడు. ఏదైతే ఆయన రాశాడో
బహుశా నేను అనుకుంటా దావీదు పాట రూపంలో కూడా దీన్ని పాడుకున్నాడేమో. ఎందుకంటే దావీదు బేసిక్గా ఏంటంటే పాటలు రాస్తాడు, వాద్యాలు వాయిస్తాడు, పాటలు పాడుకుంటూ టైం పాస్ చేసే వ్యక్తి, అలా సమయాన్ని గడిపేటువంటి వ్యక్తి. నేను అనుకుంటాను దేవునితో అనుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఆయనది కీర్తనలాగా రాసుకున్నాడు. దాన్ని బహుశా దావీదు ఆయా సందర్భాల్లో పాటలా కూడా బహుశా పాడుతూ ఉంటాడేమో. అలాగే ఏంటంటే ఆయన అనుభవించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దాన్ని పాట రూపం రాస్తున్నాడు, పాడుకుంటున్నాడు. అలా ఇంకెక్కువగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. దేవుడు నిజంగా చూడండి ఎంత దగ్గరగా దావీదు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ప్రతిరోజు యెహోవా నా కాపరి అని మాట్లాడతాడు. ఆలోచించండి. అక్కడితో ఆగిపోవట్లేదు. యెహోవా నా కాపరి అంటే యెహోవా నాకు దేవుడు అని అక్కడితో ఆగిపోవట్లేదు. యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు ఏం కలగదు అంటున్నాడు. దేవునితో ఆయన దేవుని వ్యక్తిగతంగా ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి దాని ఎఫెక్ట్ ఏంటంటే నాకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే దావీదు ప్రతిదీ కూడా దేవుని ఆయన ఏదో బోధ చెప్పట్లేదు, ఏదో కొంతమంది బోధించడానికి రాయట్లేదు. ఆయన తన అనుభవాన్ని ఆయన ఇక్కడ రాసుకుంటూ ఉన్నాడు. నేను చెప్పిన చూస్తారా, 23వ కీర్తన ఒక రకంగా చెప్పాలి పర్సనల్గా దావీదు రాసుకున్నటువంటి కీర్తన. ఒక రకంగా తన డైరీలో తను దేవుని గురించి ఆయన ఏమనుకున్నాడో, ఆ రోజు దేవుడు ఆయన ఎలా నడిపించాడో, ఆ రోజు దేవుడు ఎలాగా దేవుని ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడో దాన్ని దావీదు ఒక పర్సన్ తన డైరీలో రాసుకున్నట్టు 23వ కీర్తన రాశాడు. అంటే బైబిల్ మొత్తంలో 23వ కీర్తన చాలా ఫేమస్. ఇది చాలామందికి ఏం తెలిసినా తెలియకపోయినా 23వ కీర్తన చాలామంది తెలుసు. ఈవెన్ సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు. ప్రాబ్లం ఏంటంటే మనకు అది తెలుసు కానీ అందులో ఉన్న అర్థం మనకి తెలియదు. చాలా వరకు మనకు తెలియదు. ఏదో దావీదు అది రాసాడు అని మనం చెప్తున్నాం అనుకుంటున్నాం. కానీ గత 3 వారాల నుంచి 4 వారాల నుంచి మనం వాక్యం చూసాం. నిజం దావీదు దేవుని ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో రాసుంటూ ఆలోచించండి. అంటే ఎంత దేవుని సంద అనుభవించడము, దేవుని యొక్క నడిపింపు అనుభవించడం అంటే ఎంత వాస్తవమో దావీదు యొక్క మాటలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏది కూడా మనం ఊహించుకొని బతికేటువంటిది కాదు. దేవుడిని నడిపించాడు అని ఊహించుకొని బతికేది కాదు. దేవుడు నాకు కాపరి కాబట్టి నాకు లోటు ఉండదు అని అనుకుంటూ బ్రతికేది కాదు. దావీదు రాసింది ఆయన అనుకుంటూ రాసింది కాదు, అనుభవిస్తూ రాసినటువంటి కీర్తన ఇది. అందుకని కీర్తన చాలా ఇంపార్టెంట్. గత వారం చూడండి చెప్పండి చూసారు, ఆయన ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రాణం అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే మన విల్ పవర్ గురించి మాట్లాడతాం, డిసిషన్స్ గురించి మాట్లాడతాం, మన ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 3 విషయాల్లో కూడా దావీదు ఏమన్నాడంటే నా ప్రాణం ఆయన సేద తీరుస్తాడు. ఎందుకంటే చాలా రకాలైన ప్రెషర్స్ దావీదుకి ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే అప్పుడప్పుడు నాకు ప్రెషర్ ఉన్నప్పుడు, నాకు ఒత్తిడి ఉన్నప్పుడు, నాకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నా ప్రాణం ఆయన సాటిస్ఫై చేస్తున్నాడు అంటున్నాడు. అంటే నెమ్మదినిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఈవెన్ ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ అన్ని రకాల కూడా దేవుడు నాకు తృప్తికరమైన స్థితిలో దేవుడిని నడిపిస్తున్నాడు దావీదు చెప్తున్నాడు. ఈరోజు చూడండి 3వ వచనంలో ఉన్నటువంటి ఆ 2 లైన్ మనం చూద్దాం. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు దాన్ని చూద్దాం. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అంటున్నాడు. ఇది గమనించాలి, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, మనం దేవుని వెంబడిస్తున్నామేమో అనుకుంటున్నాం. చాలా సందర్భం అది కూడా ఉంది. మనం దేవుని వెంబడించాలంటే ఉన్నది. ఎవడైనా నేను వెంబడింప గోరిని ఎడలా అని క్రీస్తు అన్నారు. దేవుని వెంబడించడం ఉంది, కానీ అది మన వైపు నుండి మనం రెస్పాన్సిబిలిటీగా మనం ఆయన వెంబడించాలి, ఆయన అనుసరించాలి, ఆయన వెనకాల వెళ్ళాలి. అది మన యొక్క బాధ్యత. కానీ యాక్చువల్ దేవుని వైపు నుండి చూడండి, మనం ఆయన ఎందుకు అనుసరిస్తాము అంటే ఆయన మనం నడిపిస్తాడు కాబట్టి మనం ఆయన అనుసరిస్తున్నాం. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతసేపు మనం ఏదో భక్తిపరులం కాబట్టి మనం చాలా ఒక్కసారి దేవుని మనం కమిట్ అయిపోయాం కాబట్టి చచ్చే వరకు నేను దేవుని కోసం బతుకుతాను అనుకొని మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మనకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి మనమేదో దేవునికి మనం సపోర్ట్ చేస్తూ నమ్మకంగా నేను కొనసాగిపోతున్నానండి కాదు. నువ్వు ఎందుకు నమ్మకంగా కొనసాగుతున్నావు, ఎందుకు నమ్మకంగా వెంబడిస్తావంటే ఆయన నమ్మకత్వాన్ని చూపించి నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు అనుసరిస్తున్నావు. చూడండి బైబిల్ ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క రాజ్యంలో దేవుడు పనిచేసే విధానం ఏంటంటే ప్రతిదీ కూడా నువ్వు స్టార్ట్ చేయట్లేదు. ఏదన్నా సరే కావచ్చు. నేను చాలా ఎక్కువ ఈ విషయాన్ని ఈ పాయింట్ ఎక్కువ ప్రార్థనలు చెప్తాను. శనివారం ప్రార్థనలో ఏది కూడా మనం స్టార్ట్ చేస్తా అని రెస్పాండ్ అవ్వడం కాదు. ఆయన స్టార్ట్ చేస్తాడు, మనం స్పందిస్తున్నాం. అడగండి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇస్తానని ఆయన ముందు చెప్పేశాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన అంటే కేవలం ఇస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటకి, నేను అనుగ్రహిస్తాను అని చేసినటువంటి వాగ్దానానికి రెస్పాండ్ అవుతూనే మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే అర్థం ప్రార్థన అంటే కేవలం ఇక్కడ మన భక్తిని కనపరచుకోవడానికి ప్రార్థన చేస్తున్నామని కాదు. ఆయన వింటానన్నాడు కాబట్టి మనకి ఏదైతే ఉందో దాన్ని వినిపిస్తున్నాం. ఆయనకి వినేవాడు ఉన్నాడు కాబట్టి మనం వినిపిస్తున్నాం. అలాగా క్రైస్తవ జీవితంలో ప్రతిదీ కూడా ఏంటంటే మనం స్పందిస్తూ చేసేటువంటి కార్యమే. ఈవెన్ ఇక్కడ దేవుని వెంబడించేటువంటి కార్యం కూడా మనం ఏంటంటే ఊరిని ఏదో మనం ఆయన అనుసరించేస్తున్నామని కాదు, ఆయన మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఇలాంటి ఆయన ఇంత మంచి కాపరి మనం నడిపించేటప్పుడు ఆయన వెంబడించడానికి మనకి పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించకూడదు. ఇక్కడ దావీదు అదే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్ మనం ఈ గొర్రెల గురించి యాక్చువల్ మనం చూసుకుంటే, గొర్రెలు కాపరి ఆ రిలేషన్ మనం చూసుకుంటే అక్కడ
అక్కడ కార్యం ఏంటంటే అక్కడ భౌతికంగా చూసుకుంటే గొర్రెలు నార్మల్గా గొర్రెల్ని కాపరి నడిపిస్తే నడిపింపడతాయి. కాపరి నడిపించకపోతే గొర్రెలు ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోతాయి. అవి ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటాయి. అందుకని కాపరి ఏం చేస్తాడంటే వాటిని కాపరి నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే గొర్రెలు బేసిక్గానే గొర్రెల యొక్క నేచర్ ఏంటంటే వాటి స్వభావం అంటే సహజంగా ఏంటంటేనంట అవి నార్మల్ ఇప్పుడు చూడండి, కాపరి నడిపిస్తున్నప్పుడు ముందు చెప్పండి చూసారా, కాపరి పచ్చిగల చోట నడిపిస్తూ ఉంటాడు. నేను 2వ వచనం చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా. అదేంటంటే కాపరి ఏం చేస్తే ప్రతిరోజు గొర్రెలు ఏంటంటే దొడ్లో ఉండి తీసుకొని బయటికి వెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పచ్చుకున్న చోట తీసుకెళ్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు పచ్చుకున్న చోటుకి కాపరి నడిపిస్తున్నాడు. కానీ ఈరోజు వెళ్ళిన తర్వాత అక్కడ పచ్చిగా మేసేసిన తర్వాత మరలా రేపు అక్కడ పచ్చిగా వెంటనే రెడీగా ఉండదు. అప్పుడు కాపరి ఏం చేస్తారంటే నిన్న తీసుకెళ్ళిన చోటుగా తీసుకెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేయడం అక్కడ ఏమీ లేదు, అది బాగుంది, వాటికి ఆ ప్లేస్ ఫెమిలియర్గా ఉంది, వాటికి బహుశా నిన్న వెళ్ళారు, అక్కడే చాలాసేపు ఉన్నాయి కాబట్టి గొర్రెలు వాటికి అలవాటైపోయినటువంటి ప్రాంతం అయి ఉండొచ్చు అది. కానీ కాపరికి ఏం తెలుసు అంటే అది ఇంకా అక్కడే ఉండి అక్కడికే వెళ్తే దానికి పెద్దగా ఉపయోగం ఏది ఉండదు. అందుకని కాపరి ఏంటంటే కొత్త ప్లేసెస్కి తీసుకుని వెళ్ళడము, అందులో ఆయన ఏంటంటే ఆయన చాలా ప్రావీణ్యత ఉంటుంది. కాపర్లకి ఏంటంటే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఏంటో క్యాల్కులేషన్ అంటే మనం లాస్ట్ టైం ఇక్కడ తీసుకెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ అదే రూట్లో అదే మార్గంలో ఆ ప్లేస్కి వెళ్ళడం వల్ల మనకి యూజ్ ఏమీ ఉండదు, అంటే గొర్రెలకు యూజ్ ఏమి ఉండదు. కాబట్టి ఈరోజు వేరే ప్లేస్కి నేను దాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇలాంటి ముందుగానే ఒక ప్లాన్తో, ముందుగానే ఒక ఆలోచనతో కాపరి ఏంటంటే గొర్రెలను ప్రతిరోజు బయటకు నడిపిస్తూ ఉంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే గొర్రెలు ఏంటంటే అవి స్వాభావికంగా వెళ్ళాలంటే అవి కొత్త ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడవు, అవి కొత్త చోట్ల వెళ్ళడానికి ఇష్టపడవు. దానికి చాలా కారణం ఉండొచ్చు, బహుశా భయం అవ్వచ్చు, లేదంటే ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఇది కంఫర్ట్ జోన్లో ఉంటుంది కాబట్టి ఇందులో పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి తరచుగా వెళుతున్నటువంటి చోట తరచుగా ఏ మార్గం అయితే వాటికి అలవాటు అయిందో, ఏ దారి గుండా వెళ్తూ వస్తున్నాయో అది వాటికి బాగా తెలిసినటువంటి ప్లేసు, బాగా అలవాటైన ప్లేస్ కాబట్టి అక్కడ వెళ్ళడం వాటి చాలా ఈజీ. కానీ ప్రాబ్లం ఏంటంటే గొర్రెలకున్న ప్రాబ్లం అంటే కాపరి ప్రతిరోజు కొత్త ప్లేసెస్ తీసుకెళ్తున్నాడు. కానీ గొర్రెలకు అది ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే గొర్రెలు ఏంటంటే ఏవైతే వాటికి బాగా తెలుసో వాటికి తెలిసిన ప్లేసెస్లోనికి వెళ్ళడం మాత్రం వాటికి ఇష్టం. అయితే ఇప్పుడు కాపరి కనుక ఒకవేళ కనుక నడిపించడానికి ఇష్టపడకపోతే, లేదా కాపరి నడిపించకపోతే గొర్రెలు అంటే యాక్చువల్ ఏం చేస్తాయంటే ఇప్పుడే దొడ్లో బయటకు వచ్చి కాపరి కనుక ముందుండి కనుక ఆ రోజు ఆ ఏదైతే ఆలోచన కలిగి ఏ దారిలో ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది కాపరి ముందుగా అనుకున్నాడో ఆ డైరెక్షన్లో కనుక వాటిని నడిపించకపోతే నిన్న మొన్న ఏ దారిలో అయితే వెళ్ళినాయో గొర్రెలు ఆటోమేటిక్గా అదే దారిలో వెళ్ళిపోతాయంట. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చాలా వీడియోస్ చూస్తే కూడా గొర్రెలు బేసిక్గా ఎలాంటివంటే అన్నీ ఆటోమేటిక్గా ఏంటంటే చాలా విషయాలు యాక్చువల్గా వాటికి జ్ఞానం ఉండదు, వాటికి చాలా విషయాలు వాటికి ఆలోచన ఉండదు. అవి ఏంటంటే చాలా కార్యాలు గుడ్డుగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి, ఎందుకంటే వాటికి అలవాటు కాబట్టి గుడ్డుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అలా గొర్రెల స్వభావం అది. ఏంటి స్వభావం అంటే వాటికి ఎటు వెళ్ళాలి అనేటువంటిది కాపరి కనుక వాటికి ఒక డైరెక్షన్ ఇవ్వకపోతే, కాపరి కనుక వాటిని నడిపించకపోతే అవి నిన్న మొన్న తినటువంటి అదే దారిలో తిరుగుతూ ఉంటాయంట అవి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందులో వెళ్తే బాగానే ఉంటుంది కదా అంటే వెళ్తున్నంత వరకు బాగానే ఉంటుంది, తెలిసినటువంటి దారిలో వెళ్తున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అదే దారిలో వెళ్తాయి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డెస్టినీకి చేరిన తర్వాత గమ్యాన్ని చేరిన తర్వాత అవి నిన్న మొన్న అక్కడికి వెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్తాయి, వెళ్తున్నప్పుడు బాగానే ఉంది. కానీ ప్రాబ్లం అక్కడ వెళ్ళిన తర్వాత గడ్డి వాటికి ఉండదు, పచ్చిక ఉండదు వాటికి. ఎందుకని నిన్న మొన్న అదే ప్లేస్లో అవి మేసేసినాయి కాబట్టి ఇప్పుడు మేసేసిన చోట గడ్డి ఉండదు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళినా వాటికి పెద్ద యూజ్ ఏమీ ఉండదు. అయితే గొర్రెలు యాక్చువల్ అంటే చాలా సందర్భంలో వాటికి తెలిసిన దారిలోనే సహజంగా వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ గడ్డి లేకపోయినా సరంట అవి అక్కడ అలా ఉండి వెతుకుతూ ఉంటాయంట. అంటే ఇక్కడ గడ్డి ఇంకా వస్తుందేమో, దొరుకుతుందేమో, ఆహారం దొరుకుతుందేమో అని అక్కడే అలా ఉండి వాటికి తెలిసినటువంటి ప్లేస్ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయంట అవి. అంతేగాని ఇక్కడ లేదు కాబట్టి బహుశా మనం వేరే దారి తీసుకోలేము, లేదా ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వర్క్ రాలేదు కాబట్టి మనం బహుశా వేరే రూట్లోకి వెళ్ళాలేమో అన్న ఆలోచన బేసిక్ వాటి రాదంట. నేను ఏ స్పాట్కి అయితే వెళ్ళి ఉండిపోయినాయో ఇప్పుడు అదే స్పాట్కి వెళ్ళి ఉండిపోతా, అలాగా అక్కడ గడ్డి లేకపోతే తిండ మానేసి ఏదో జరుగుతుందేమో అని అలా చూస్తూ ఉంటాయంట. ఇప్పుడైనా కాపరి కనుక అలాంటి సిచ్యువేషన్లో కాపరి కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే, కాపరి కనుక వాటికి ఒక డైరెక్షన్ ఇవ్వకపోతే, ఒక గమ్యాన్ని నిర్దేశించకపోతే కనుక అవి అక్కడ అలా ఉంటాయట. అక్కడ ఎందుకు అలా ఉంటాయండి అంటే తినడానికి ఏమి లేకపోయినా సరే వాటికి ఆ ప్లేస్ అలవాటు అయిపోయినట్టు ప్లేస్ కాబట్టి అక్కడే ఉంటాయట. అప్పుడు ఈ ప్రాబ్లం ఏంటప్పుడు అక్కడే అది సేమ్ అదే ప్లేస్కి వెళ్ళినప్పుడు అవి అక్కడే ఉండడానికి ఇష్టపడినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఆహారం లేదు కాబట్టి ఎంత ఎక్కువసేపు అక్కడ అలా ఉంటాయో అంతగా అవి దినదినం బలహీనమైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యాక్చువల్ నిన్న అయితే అదే ప్లేస్కి అదే టైంకి వెళ్ళినప్పుడు వాటికి ఆహారం ఉంది, భోంచేసినాయి. కానీ ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆహారము
లేదు, అక్కడ భోంచడానికి అక్కడ వాటికి ఏమీ లేదు. ఏమి లేనప్పుడు కడుపు నిండదు. కడుపు నిండనప్పుడు వాటికి మెల్లగా వాటికి వీక్నెస్ స్టార్ట్ అయిపోద్ది. అలాగా బలహీనమైపోయి బహుశా రోగాల బారిన పడవచ్చు. బలహీనం అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు బహుశా క్రూర మృగాల యొక్క చేతుల్లో కూడా అవి పడే ప్రమాదం ఉంటుంది. కానీ ఇప్పుడు కాపరి ఏంటంటే వాటిని కొత్త కొత్త ప్లేస్ నడిపించిన వాటికి ఇష్టపడి కాపరి అంటే అది అర్థం చేసుకొని ఆ జ్ఞానంతో కాపరి ఒకటి నడిపిస్తూ ఉంటాడు. లేదంటే అవి అక్కడే వెళ్తాయి, అక్కడే ఉంటాయి, అక్కడే సఫర్ అవుతూ కూడా అవి అక్కడే అలాగున్నా ఉంటాయట, నడిపించడం లేకపోతే. అందుకనే గొర్రెలకి కాపరి అనేటువంటి అంత ఇంపార్టెంట్. వాటికి కాపరి లేకపోతే గొర్రెలు యాక్చువల్గా బతకలేవు. అందుకనే దావీదు కూడా యెహోవా నాకు కాపరి అన్నాడు. దావీదు పరాక్రమం గలవాడు. గొలియాతు లాంటి ఆజానుబాహుని కూడా ఈజీగా ఫేస్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దావీదు కూడా, ఆయనకి రియాలిటీ ఏంటంటే ఆయనకి అంత పరాక్రమం ఉన్నా సరే ఆ దావీదు లాంటి వాళ్ళు కూడా ఈజీగా గొలియాతు లాంటి వాళ్ళు కూడా దావీదు ఈజీగా ఫేస్ చేయగలడు, మన కష్టం అనుకొని దావీదు యొక్క ప్రత్యేకతను చూసి దావీదు అలాగైనా బతికేస్తాడు అని ప్రజలు అనుకుంటుంటే పరాక్రమాన్ని బట్టి. కానీ దావీదు ఏమన్నా తెలుసా, లేదు లేదు దేవుడు లేకపోతే నేను అసలు బతకలేను. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా తనకున్న పరాక్రమాన్ని కానీ తనకున్నటువంటి బలాన్ని కానీ దావీదు ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా నమ్ముకోలేదు. దావీదు ఇజ్రాయెల్ దేశాన్ని ఒక మొమెంట్ రక్షించినటువంటి దావీదు ఎంతగా దేవుని డిపెండెడ్ ఒకసారి ఆలోచించండి. అంత ఒక దేశాన్ని సౌలు రాజు సైతము భయపడుతున్న టైంలో దావీదు ఒక్కడే వెళ్ళి సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇజ్రాయెల్ ప్రజలకి విడుదలనిచ్చాడు, విమోచించాడు, రాజ్యాన్ని కాపాడాడు దావీదు. అంత పరాక్రమం ఉండి, ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉండి, ఎంతో గొప్ప పరాక్రమం ఉండి ఇంకెంతగా దేని మీద ఏమి చేతకనలో దేని మీద ఆధారపడతాను చూసారా? అదంత గొప్ప ప్రత్యేకత ఒకసారి దావీదులో ఆలోచించండి. ఎందుకంటే అంత ఉండి కూడా దావీదుకి తెలుసు అంటే ఇదంతా కూడా నా వల్ల వచ్చిందేమీ కాదు, నేను చేయగలను, నేను గొలియాతును చంపుతాను, గొలియాతులను ఇంకా 10 మంది వచ్చి నేను చంపగలుగుతాను. అలా చంపుతున్న మొమెంట్లో కూడా దావీదుకి ఏం తెలుసు అంటే ఇది నేను ఏదో అనుకున్నాను కాబట్టి జరుగుతున్నాను కాదు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను దాన్ని చేయగలుగుతున్నాను. అందుకనే దావీదు ఏంటంటే దేవుడు కనుక లేకపోతే నేనేమి చేసుకోలేను. అంత గొప్ప దావీదు, దేశాన్ని రక్షించినటువంటి దావీదు, దేశం ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి దావీదు అంటున్నాడు, ఆయన నడిపించకపోతే నేను నడిపింపబడలేను. తన నామం బట్టి నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. అంత వ్యక్తికి కూడా నడిపింపు అవసరమా? దావీదు లాంటి వాళ్ళకి కూడా సౌలు రాజు సైతము దావీదు మీద డిపెండ్ అయ్యాడు మూమెంట్లో. అలాంటి వ్యక్తికి కూడా ఇంకా నడిపింపు అవసరమా? వేరే వాళ్ళు చెప్తేనే దావీదు ఆ డైరెక్షన్ వెళ్తాడా? వేరే వాళ్ళు చెప్తే దావీదు అంటాడా అంటే దావీదు అంటున్నాడు, లేదు నాకు కూడా నడిపింపు అవసరం. ఎందుకంటే దావీదు కూడా యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గొర్రెల స్వభావం బట్టి చూసుకుంటే దావీదు కూడా ఏమంటున్నాడంటే నాకు కూడా యాక్చువల్గా ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి నాకు కూడా యాక్చువల్గా తెలీదు. అది బేసిక్ నేచర్. ఇప్పుడు చూడండి, గొర్రెలు ఒక్కటే అలా ఉంటే అనుకుంటారేమో అవి గొర్రెలు కాబట్టి అలా ఉన్నాయంటే మనం తెలియగలవాము, మనం ఆలోచించగలము, మనం అన్ని ముందే ఆ ప్లాన్ చేయగలుగుతాము. ప్లాన్ చేయడం మాత్రం కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము, అందులో ఆలోచిస్తాము, దాన్ని అమలు పరుస్తాము, కాబట్టి మనం బాగానే బ్రతుకుతాము, జంతువుల్లా కాదు అని అనుకుంటాం మేము. కానీ బైబిల్ మనకు చెప్తుంది మనం కూడా ఆల్మోస్ట్ గొర్రెలు అంటున్నాం. చూద్దాం ఒక వాక్య యెషయా గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53 6వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. చూడండి, ఇక్కడ కూడా మరలా బైబిల్ మనం ఇదే చూస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, ఇదే దావీదు ఎలాంటి దృష్టాంతంతో అయితే మాట్లాడుతూ గొర్రెలు కాపరి ఇలా మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్ ఇక్కడ యెషయా కూడా ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాడు. ఇక్కడ యాక్చువల్ యెషయా ఏమంటే తెలుసా, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. సరే, అందరం త్రోవ తప్పి అనొచ్చు కదా దావీదు, కానీ మనందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. ఎందుకు మాట అన్నాడంటే ఆ టైంలో నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, ఇజ్రాయెల్ దేశంలో ఆ టైంకి వాళ్ళు గొర్రెలు కాచుకుంటుంటే ఎక్కువగా వాళ్ళు తరచుగా కనబడుతుంటుంది. వాళ్ళు ఆ రోజుల్లో ఇండస్ట్రీస్ లేవు, కంపెనీలో డ్యూటీలు చేసుకోవడానికి. అందరూ కూడా పశువులు కాచుకునేటువంటి పనే చేసేవాళ్ళు. అందరూ కూడా పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు లేదా పశువులు వేరే కాపర్లు వాళ్ళు. కాబట్టి చాలా సందర్భాల్లో ఏంటంటే ఆ పశువులు లేదా గొర్రెలు తరచుగా తప్పిపోతుంటాయి. నేను లాస్ట్ వీక్ చెప్పాను చూసారా, అలా అందుకని యేసుక్రీస్తు కూడా తప్పిపోవడం సహజంగా జరుగుతుంది. కాబట్టి క్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నప్పుడు ఏమన్నారంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్తాడు. అది దొరికినప్పుడు దాన్ని భుజం మీద వేసుకొని తీసుకొస్తాడు, సంతోషంతో తీసుకొస్తాడు. ఎందుకది చెప్పారు అంటే ఆ రోజు ఫస్ట్ హ్యాండ్గా వినేటువంటి వాళ్ళు తెలుసు ఏంటంటే గొర్రెలు సహజంగా తప్పిపోతాయి.
అది ప్రతి వాళ్ళకి తెలుసు. అది ఈవెన్ కాపర్లే కాదు, ఆ ప్రాంతంలో నివసించిన ప్రతి వారు తెలుసు. తరచుగా గొర్రెలు తప్పిపోతుంటాయి, కాపర్ వెళ్తూ ఉండాలి, వెళ్ళి వాటిని వెతికి వాటిని తీసుకొచ్చి మళ్ళీ వాటిని కాపాడి తెచ్చుకుంటూ ఉంటాడు. ఇది సహజంగా జరిగేటువంటి కార్యము. ఇక్కడ అందుకని యెషయా కూడా మాట్లాడితే ఏమన్నాడు అంటే ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాడు, మనందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది. అక్కడ మనందరం త్రోవ తప్పిపోయామన్నా సరే అదే ఇన్ఫర్మేషన్. కానీ అక్కడ యెషయా ఏమని రాస్తాడంటే గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది అంటే అందరం చూసారు. అందుకని అక్కడ బేసిక్గా బైబిల్లో దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క జీవితాలు కూడా దాదాపు గొర్రెలతోనే సమానం. అక్కడ దేవుడు చీప్ చేసి మాట్లాడదు, మనకి వీక్నెస్ ఏంటో దేవుడు తెలుసు కాబట్టి దాన్ని బట్టి దేవుడు మన గొర్రెలు అంటున్నాడు. అందరికంటే ఎక్కువగా గొప్పతనాన్ని ఘనతని దేవుడు మనుషులుగా మనకే ఇచ్చాడు. కానీ అదే సమయంలో దేవునికి కూడా ఏం తెలుసు అంటే ఆయన కనుక నడిపించకపోతే నువ్వెంత బలహీనుడో దేవునికి బాగా తెలుసు. చాలా సందర్భాల్లో మన మీద మనకు కాన్ఫిడెన్స్, నేను ఎలాగైనా బతకగలను అని మనకు కాన్ఫిడెన్స్. కానీ దేవుడు చెప్తున్న మాట నువ్వు అలాగనా బతకలేవు. అందుకని దేవుడు యెషయా ద్వారా కూడా దేవుడు అదే ప్రేరేపించాడు, మనందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతాము. గొర్రెలాగా మనం కూడా త్రోవ తప్పిపోయాము. ఎందుకు ఎలా తప్పిపోయాడు? త్రోవ ఎలా తప్పిపోతాము? ఎలా త్రోవ తప్పిపోతా నెక్స్ట్ లైన్ అన్నాడు చూడండి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. తప్పిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? తప్పిపోవడం రీజన్ అది. తప్పిపోవడం రీజన్ ఏంటంటే మనలో ప్రతివాడును, అక్కడ చూడండి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. అందరం తప్పిపోయామంటున్నాడు. ఎలా తప్పిపోయాం అందరము అంటే దేవుణ్ణి కాదని మనందరము ఒకే డైరెక్షన్లో, దేవుణ్ణి కాదని మనందరం వేరే డైరెక్షన్ మనం వెళ్ళిపోయాం కాబట్టి తప్పిపోయామని కాదు. ఇక్కడ ఇష్యూ దేవుని కాదని వెళ్ళిపోయామని కాదు, అదొక్కటే కాదు. ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఉంది. ఏంటంటే దేవుణ్ణి కాదని మనందరము ఎవరికి వాళ్ళు వేరు వేరు మార్గాల్లో వెళ్ళిపోయారట. అది పాయింట్. ఇక్కడ అందరూ దేవుని కాదని త్రోవ తప్పిమంటలేదు. మనందరము మందగా మనం త్రోవ తప్పమని బైబిల్ చెప్పట్లేదు. దేవుణ్ణి కాదన్న ఒక ప్రాబ్లం అయితే, దేవుని దూరం ఉండ ఒక ప్రాబ్లం అయితే, రెండోది ఏంటంటే మళ్ళీ ఇదే గుంపు, ఇదే గొర్రెల మంద వాళ్ళు ఏంటంటే తమకిష్టం వచ్చినటువంటి మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోయారట. అది చాలా ఇంపార్టెంట్. తమకిష్టం వచ్చిన మార్గం అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తొలగిపోతున్నామంటే ఇక్కడ మందగా మనం తొలగిపోయామని కాదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తొలగిపోయాం. ఇది ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, ఇది మందగా మనం ఒక చోటుకి వెళ్ళిపోయాం అనుకోండి, బహుశా మందగా కాపరికి దూరంగా ఒక ఉన్నాం అనుకోండి, కాపరి తిరిగి దాన్ని కనుగొనడము, తిరిగి సమకూర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరము దేవుని కాదు, అందరూ ఒకే మార్గంలో వెళ్ళామని కాదు, తప్పిపోయాము. కానీ అందరం కూడా తప్పిపోయినా సరే ఒకే మార్గంలో ఉంటే అది కొంతవరకు బెటరే. కానీ అక్కడ ప్రాబ్లం అందరం తప్పిపోయాము, కానీ అందరం ఒకే దగ్గర ఉన్నాము, అందరం ఒకే మార్గం ఉన్నాను కాదు, అందరం తప్పిపోయాము. తప్పిపోవడం మాత్రం అందరం కూడా మనకిష్టం వచ్చిన మార్గాలు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాము. అంటే ఇప్పుడు ఎవరం కూడా అందరూ ఒక చోట మనం లేము, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి తప్పిపోయే స్థితిలో వెళ్ళిపోయారు. అది ఎలాగా, ఎందుకు తప్పిపోయాము అంటే నాకు ఇష్టం వచ్చిన మార్గము, అది ఇంపార్టెంట్. ఇక్కడ నాకు నచ్చినటువంటి తమకి ఇష్టం వచ్చిన త్రోవ వల్ల వాళ్ళు తప్పిపోయారు. అంటే నాకు నచ్చినటువంటి రీతిలో నేను వెళ్ళిపోయిన కానీ తప్పిపోయాను, మరొకరు వాళ్ళు నచ్చిన రీతిలో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు తప్పిపోయారు, మరొకరు వాళ్ళు నచ్చినటువంటి మా దారిని వాళ్ళు ఎంచుకున్నారు, వాళ్ళు తప్పిపోయారు. అలాగా ఇక్కడ యెషయా అన్నాడు అందరం కూడా అలా తప్పిపోయాము. బేసిక్గా తప్పిపోవడానికి రీజన్ ఏంటంటే మనకు నచ్చినటువంటి మార్గము. బేసిక్గా గొర్రెలు కూడా అలాగని తప్పిపోతాయి. కాపరైతే యాక్చువల్గా అలాగన నడిపించడు. కాప నడిపింపగా అవి లోబడితే అలాగనవి తప్పిపోవు. ఎప్పుడు తప్పిపోయినాయి అంటే వాటికంటూ ఒక సొంత ఇష్టం ఉండి, వాటికంటూ సొంత మార్గం కావాలనుకొని, నాకు నచ్చినటువంటి దారిలో నేను వెళ్తాను అనుకున్న పాయింట్ వచ్చినప్పుడే గొర్రెలు తప్పిపోతాయి. లేదా మనమన్నా సరే అలా తప్పిపోతాం. ఊరిని మనం తప్పిపోం. బేసిక్గా తప్పిపోవడానికి ఒక కారణం ఏంటంటే నాకు నచ్చినటువంటి దారిలో నేను వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఇప్పుడు తప్పిపోవడం, సహజంగా తప్పిపోవడం గొర్రెల యొక్క నేచర్ అయితే, ఇలాగని తప్పిపోవడం మనుషుల యొక్క నేచర్ మనది. మనం చాలామంది ఒప్పుకోము, కానీ ఖచ్చితంగా బేసిక్గా మనం కూడా ఇలాగనే ఉంటాం. మనందరం కూడా బేసిక్గా ఏంటంటే దేవుని దగ్గరకు వస్తాం, కానీ ఇంకను మనకేంటంటే మనకంటూ ఒక సొంత దారి మనకు ఉంటుంది. మనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ బట్టి, మనకున్నటువంటి ఆలోచనలు బట్టి మనకంటూ ఒక ఇష్టం, మనకంటూ ఒక దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్దామని మనం అనుకుంటాం. ఇప్పుడు ప్రాబ్లం అంటే మనం బిలీవర్స్గా మారిన తర్వాత కూడా చాలా సందర్భంలో నేను చెప్పేది, ఇంకా కంటిన్యూగా చాలా కాలం చెప్పేది, ఎప్పుడో జస్ట్ ఒక పీరియడ్ సంగతి చెప్పలేదు, నేను కంటిన్యూగా చెప్తున్నాను. నేను కంటిన్యూగా చాలా సందర్భాలు ఏంటంటే, ఇంకా మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్లో ఇది ఎక్కడో పాయింట్ ఆఫ్ టైం చెప్పట్లేదు, కంటిన్యూగా ఇంకను మనం దేవుని వెంబడిస్తామని చెప్పుకుంటూ కూడా కంటిన్యూగా మనకంటూ సొంత ఒక దారిని మనం పెట్టుకుంటాం.
అంటే బేసిక్గా ఏం చేస్తున్నాం మనము, దేవుని యొక్క నడిపింపులోనికి వెళ్ళకుండా మన యొక్క దారి ఒకటి పెట్టుకున్నాం. బేసిక్గా మనం ఏమనుకుంటామంటే మనిషి యొక్క నేచర్ ఎలాంటిదంటే, నేను చదువుకున్నాను లేదా నేను తెలియగలవని నాకు కూడా అన్నీ తెలుసు, నేను ఈ దారిలో వెళ్తున్నాను, నాకు తెలియకుండా వెళ్ళట్లేదు, నాకు అన్నీ తెలుసు, తెలిసే నేను ఇందులో వెళ్ళాను. బేసిక్గా ఆ పాయింట్ వచ్చినట్టు బేసిక్గా అందరం ఏమనుకుంటామంటే నాకు తెలుసు అనుకుంటాం. నాకు తెలుసు, మా దారిలో వెళ్తున్నావు కదంటే నాకు తెలిసే వెళ్తున్నాను, నేను డిసైడ్ అయ్యే అందులోనికి నేను వెళ్తున్నాను అనుకుంటాం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు దారిలో వెళ్తున్నప్పుడు ఏమనుకుంటామంటే అది నాకు తెలుసు కదా అనుకుంటాం. నీకు తెలిసి ఉండొచ్చు, కానీ నీకు తెలుసు కాబట్టి నువ్వు అనుకున్న చోటుకి వెళ్తామన్న గ్యారెంటీ అయితే అది లేదు. నేను చెప్పాను చూస్తారు, దానివల్ల నీకు యూజ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మరలా గొర్రెల దగ్గరకు వచ్చేస్తే నిన్న మొన్న గొర్రెల కాపరి అదే దారిలో వాటిని నడిపించాడు. పచ్చిగా అక్కడ ఉందని తెలుసు కాబట్టి గొర్రెల కాపరి ఆ చోట నడిపించాడు. ఇప్పుడు 2 రోజులు గొర్రెల దారిలో వెళ్ళేసి 2 రోజులు ఆ ప్లేస్లో భోజనం చేసేసరికి పచ్చిగా దొరికేసరికి 3వ రోజు బహుశా గొర్రెలు ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు కాపర్ లేకుండా కూడా నేను వెళ్ళిపోగలను, ఎందుకంటే 2 days ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, ఇప్పుడు నేను వెళ్ళిపోగలను అనుకొని బహుశా కాపర్ లేకుండా వెళ్ళడం ట్రై చేశాను అనుకోండి, బహుశా వెళ్తున్నప్పుడు కూడా వాటి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే నిన్నమ్మన్న అదే దారిలో వెళ్ళినాయి కదా, అదే దారిలో వెళ్ళినాయి కాబట్టి నాకు బాగా తెలుసు ఉంటాయి. అది బహుశా ఎవరన్నా ఒక కాపర్ ఎవరైనా కనబడలేదు, నువ్వు దారిలో వెళ్ళడం నీకు యూజ్ ఉండదు అని ఒకవేళ కాపర్ చెప్పాడు అనుకోండి, ఎవరన్నా ఒకరు చెప్పారు అనుకోండి, వాళ్ళ మేలు కొరలు చెప్పారు అనుకోండి, వాళ్ళు అనుకోండి నిన్నమ్మన్న ఇదే దారిలో వెళ్ళాను, నాకు ఎంత బాగా తెలుసు. బహుశా మీకు తెలియదేమో, కానీ నాకు దీని గురించి నాకు బాగా తెలుసు అనుకుంటాం. అప్పుడు ఏమవుతున్నప్పుడు నువ్వు అదే మార్గంలో వెళ్ళావు, షూర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నీకు అక్కడ యాక్చువల్ నీకేమీ దొరకదు. ఎందుకంటే నాకు ఎందుకు ఇప్పుడు కాపర్ ఆ దారిలో ఎందుకు నడిపించక ఇష్టపడలేదంటే నువ్వు వెళ్ళడం వల్ల నీకు యూజ్ ఏమీ లేదు. కానీ చాలా సందర్భంలో మనకు యూజ్ ఏమీ లేకపోయినా సరే ఇంకొన మనం అదే దారిలో మరలా వెళ్తుంటాం. మనం ఇప్పుడు చాలా సందర్భం ప్రాబ్లం ఏంటంటే బేసిక్ మనిషి యొక్క నేచర్ అది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అంతే చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూడండి, గమనించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఒకటి ఉంది. ఒక మార్గం ఖచ్చితంగా ఉంది, మనందరికీ ఉంది మార్గం, ప్రతి వాళ్ళకు ఉంది. ఏంటి, మనకంటూ ఒక మార్గం ఉంది, ప్రతి వాళ్ళకు ఒక దారి ఉంది. బట్ ఆ దారి ఉంది, అది మన ముందు క్లియర్, మన ముందే ఉంది. ఆ దారి ఎక్కడో అంధకారం లేదు, ఎక్కడో దూరంగా లేదు, మన ముందే ఉంది ఆ దారి. బైబిల్ అయితే ఇక్కడ మనం చూస్తాం, ఒకని ఎదుట అంటే నా ఎదురుగా ఒక దారి ఉంది. అది నాకు ఎలా కనబడుతుంది అంటే నాకు సరైనదిగానే కనబడుతుంది. అది అంటే సరైనదంటే అర్థం ఏంటి, బేసిక్ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ దారిని ఎంచుకొని ఏ ఉద్దేశంతో అనుకుని నేను వెళ్తున్నానో ఆ పాయింట్ నేను రీచ్ అవుతాను. నేను ఎందుకు వాడికి వెళ్తున్నానంటే అక్కడ నాకు పచ్చిక దొరుకుతుందని నేను సాటిస్ఫై అవుతాను, అక్కడ నేను వెళ్తున్నాను. కాబట్టి ఇది సరైన దారే. ఎందుకు సరైన దారి అంటే బహుశా నిన్న మొన్న నీ దారిలో వెళ్ళి ఉంటావేమో, అందుకని ఇప్పుడు సరైన దారి నువ్వు అనుకుంటున్నావు. అది నీకు తెలిసినటువంటి దారి కాబట్టి బాగానే ఉంటుందని నువ్వు అనుకుంటున్నాం బేసిక్ మనం. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట అంటే అది అలా కనబడుతుంది, అయితే తుదకు. ఇప్పుడు చూడండి, మరణం అనగానే ప్రతిసారి చచ్చిపోవడం గురించి అనుకోకండి. కృష్ణ మనం భయపడాల్సిందే, పద్దాకా చచ్చిపోతామేమో కాబట్టి చర్చికి వెళ్ళాలి, పాటలు పాడిపోతే చచ్చిపోతామేమో కాబట్టి నేను పాటలు పాడేస్తాను. చావును బట్టి భయపడి కార్యాలు చేయడం కాదు. ఇంక దానికి అంతకంటే బెటర్గా మనకు కారణాలు యాక్చువల్గా ఉండాలి. ఎవరు చర్చి కిందకు వస్తాము అంటే దానికి బోల్డ్ కారణాలు ఉండాలి. నేను దేవునితో సహవాసం చేయాలని ఒకటి అవ్వచ్చు, లేదా నేను విశ్వాసంలో బలపడాలని కావచ్చు, లేదా ఇంకా వేరే మంచి కారణాలు అవ్వాలి. చర్చికి వెళ్ళిపోతే చచ్చిపోతానే అందుకే నేను చర్చికి వచ్చేస్తున్నాను అంటే అది యాక్చువల్గా నన్ను అడిగితే అది చాలా అల్పమైనటువంటి ఒక మోటివేషన్. నువ్వు కొన్ని క్రైస్తవ జీవితం బతకడానికి, క్రైస్తవుని కొన్ని కార్యాలు చేయడానికి అది చాలా అల్పమైనటువంటి ఒక మోటివేషన్ అంటాను నేను, ప్రేరేపణ అంటాను. చచ్చిపోతామేమో కాబట్టి చచ్చిరాను, చచ్చిపోతామేమో కాబట్టి ప్రార్థన చేస్తున్నాను కాదు, అంతకంటే బెటర్గా మనకి ఉండాలి. కాబట్టి ఇక్కడ మరణం అన్నప్పుడు కూడా చచ్చిపోతాం గురించి ఆలోచించకండి. చచ్చిపోవడం కంటే తప్పిపోవడం ఇంకా ప్రాబ్లం. ఇక్కడ భక్తుడు మాట్లాడితే ఏం చెప్తారంటే అదే అంటున్నాడు, సరైనదే కనబడుతుంది కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి కనుక తనకి ఇష్టమైన మార్గంలో వెళ్తున్నప్పుడు, ఎవరు చెప్పినా సరే వినకుండా వెళ్తున్నప్పుడు, అది తనకు ఎవరినో ఒకవేళ దేవుడికి ఖచ్చితంగా ఎవరో ఒకరి ఖచ్చితంగా చెప్పిస్తాడు అది. కానీ ప్రాబ్లం అంటే మనం అది ఇగ్నోర్ చేస్తాం, మనం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు ఏమనుకుంటామంటే నాకు ఆ దారి బాగా తెలుసు, నేను ఆలోచించే ప్లాన్ చేసిన ఆ దారిలో వెళ్ళనుకుంటాం. కానీ చివరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు అనుకుని వెళ్ళావో యాక్చువల్గా అక్కడ అది దొరకదు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పినా నువ్వు చాలా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి కొన్ని అక్కడ వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు అది సరైన దారిలాగా నీకు అది కనబడింది. నువ్వు వెళ్తున్నప్పుడు నీకు సరైనదని ఎందుకు అనిపిస్తుంది అంటే నీకు అది ఈజీగా ఉంది కాబట్టి.
నీకు సరైనది ఎందుకు అనిపిస్తుంది? నీకు అది కంఫర్ట్గా ఉంది కాబట్టి. నీకు సరైనది ఎందుకు అనిపిస్తుంది అంటే నీకు బాగుంది కాబట్టి. నీకు సరైనది ఎందుకు అనిపిస్తుంది అంటే నీ ఆలోచన తగ్గట్టుగా ఉంది, నీకు ఎటువంటి ప్రెజర్ లేదు, నీకు ఎటువంటి ఇబ్బంది పెద్ద లేదు, నీ నుండి పెద్దగా డిమాండ్ చేసేదేమీ లేదు, నీకు ఒత్తిడికి గురి చేసే కార్యం ఏమీ లేదు కాబట్టి నీకు అది బాగుంది అనుకుంటున్నావు. కానీ ఇక్కడ బైబిల్ అంటున్నాడు చివరికి అది మరణము నాకు నడిపిస్తుంది. చివరికి అది మరణం. ఇప్పుడు చూడండి, మనకు ఒక మార్గం కరెక్ట్ అనిపించింది. నాకు మార్గం, ఎగ్జాంపుల్ నా గురించి చెప్తానండి. నాకు మార్గం కరెక్ట్ అనిపించింది, నాకు అది కంఫర్టబుల్గా ఉంది, నాకు అది కంఫర్ట్ జోన్లో ఉంది కాబట్టి నేను దారి తీసుకుంటున్నాను. ఇప్పుడు వెళ్తున్నప్పుడు బేసిక్గా నాకు అనిపిస్తుంది అంటే ఇది నేను ఎంచుకుంది కరెక్టే, ఎందుకంటే నేను తెలియగలవాడిని, నేను బాగా ఆలోచిస్తున్నాను, నాకు అన్నీ తెలుసు అని నేను అనుకుని వెళ్తున్నాను. సపోజ్ ఒకరిద్దరు ఎవరైనా నాకు ఇన్స్టెంట్ సూచనగా లైట్గా ఏదైనా చెప్పినా సరే వస్తే నేను కూడా నాకు తెలుసు కదా అని అనుకుంటాను. నేను వెళ్తున్నాను కానీ ఇప్పుడు చూడండి, నేను కరెక్ట్ అనుకుంటున్నాను, వేరే వాళ్ళు బహుశా నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదేమో, నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదేమో, బహుశా ఎవరో ఒకరిద్దరు దేవుడు చెప్తే, దేవుడు నడిపిస్తారు, చెప్తారు ఎవరో ఒకరు ఖచ్చితంగా. కానీ అప్పుడు ఇంకో మనం ఏమనుకుంటామంటే నేను వెళ్తున్న దారి సరైన దారి అనుకుంటాం. అప్పుడు ఆ దారి కరెక్ట్ కాదు, లేదా దారి నీకు మేలు చేయదు అని ఎవరు చెప్పినా సరే బేసిక్గా మనం వినే స్థితిలో మనం ఉండం. కానీ ఆ దారి నిజంగా మరణం నడిపిస్తుంది అన్నంత అథారిటేటివ్గా, అధికారపూర్వకంగా బైబిల్ మాత్రం చెప్తుంది. అది ఈవెన్ నేను కూడా అలా చెప్పలేను, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. నువ్వు వెళ్ళే దారి నీకు సరైనదని నీకు అనిపించదు, అది కూడా ఇంకొన్నది మరణము అన్న విషయము బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. బైబిల్ మాత్రమే అలా చెప్పగలదు. ఆ విషయం మనకు అది యాక్చువల్గా తెలియదు. ఎందుకంటే తుదకు అని బైబిల్ మనం చూస్తున్నాం, తుదకంటే చివరిలో అని మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు వెళ్తున్నట్టు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికిప్పుడు నీకు బాగుంది కాబట్టి, నీకు ఇదే రేపు ఎల్లుండి కూడా బాగుంటుందని గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు కరెక్ట్ అనిపించింది కాబట్టి, నేను ఎవరు ఆపట్లేదు కాబట్టి, నేను ఎవరు అడ్డుపట్టలేదు కాబట్టి నీకు కరెక్ట్ అని కనిపించవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది అల్టిమేట్గా చివరికి అది మరణానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఆ మాట బైబిల్ ఖచ్చితంగా చెప్పిందంటే ఖచ్చితంగా అది వాస్తవం. అది నీకు అనిపించకపోవచ్చు, వేరే వాళ్ళకి అనిపించకపోవచ్చు, ఒకళ్ళు అనిపించినా నువ్వు వినవు కాబట్టి బహుశా వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అదైతే వాస్తవం. ఇప్పుడు ఎందుకు చేస్తాం? బేసిక్గా మనం అలా ఎందుకు చేస్తామంటే మనకు నచ్చింది కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా మనిషి యొక్క స్వభావం. అది ఏంటో స్వభావం అంటే నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను అనుకుంటాం. ఇప్పుడు బేసిక్గా చూడండి, చాలా ప్రాబ్లమ్స్కి బేసిక్ కారణం ఏంటో తెలుసా? నాకు నచ్చింది అన్నదే బేసిక్ కారణం. నేను లాస్ట్ నేను చెప్పాను చూసారా, ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా వాడు తన సుల్ని ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఇప్పుడు బేసిక్గా మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనుషులంగా మనకి చాలా విషయాల్లో మనం ఫీల్ అయిపోవడానికి కారణం, బాధపడిపోవడానికి కారణం ఏంటంటే బేసిక్గా ఏంటంటే నేను అన్నదే ప్రాబ్లం. నన్ను అన్నారండి, నాకు ఇలా చేశారండి, నన్ను ఈ మాట అన్నారండి, నా గురించి అలా అనుకుంటున్నారండి. బేసిక్ చూడండి, ఇప్పుడు అన్ని ప్రాబ్లం ఏంటి తెలుసు, అవన్నీ నేను అన్నదే ప్రాబ్లం అండి మనకి. ఇప్పుడు చూడండి, బైబిల్లో పౌలు చెప్తున్నాడు, నేను ప్రతిరోజు చనిపోతున్నాను అంటాడు పౌలు. లాస్ట్ వీక్ చెప్పాను చూసారా, నేను ప్రతిరోజు చనిపోతున్నాను అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి అక్కడ అది యేసుక్రీస్తుని వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువ అంటే బేసిక్ ఏంటి? లాస్ట్ చెప్పాను చూసారా, సిలువ అంటే బేసిక్ ఇంకేదో కాదు, రోగమో ప్రాబ్లమ్సో వేరే ఇంకే భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ సిలువ కానే కాదు. ఎందుకంటే నేను చెప్పిన దేవుడు వాటన్నింటినీ కూడా సిలువ మీద మోసేసాడు, తీసేసాడు. నీ మీద ఉన్నదాన్ని ఆయన తీసేయడానికి తన మీద వేసుకున్నాడు, సిలువ మీదకి వెళ్ళాడు, దాన్ని తీసేసాడు. ఇప్పుడు ఆయన తీసాడు కాబట్టి రోగం నా సిలువ నువ్వు అన్నది, ఎందుకంటే అది ఉండకూడదని, అది నువ్వు మోయకూడదని ఆయన తీసాడు కాబట్టి అది నీ సిలువ కాదు. బేసిక్గా మన సిలువ ఒకటే. నీకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా ఇంకేవో నీకు ఇబ్బందులు, రోగాలు, ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చేమో, అది నీ సిలువను అనుకున్నా కానీ అది సిలువ కాదు. క్రీస్తు అంటున్నారు, ఆ సిలువ నాది. మీ రోగములు, మీ పాపములు, మీ శాపములు ఏదైతే ఉందో అది నా సిలువ, అది నేను మోసాను, నేను తీసేసాను. మీకు ఆ సిలువ లేదు. ఇప్పుడు అది నిజంగా మీరు మోసగలదైతే అసలు నేను మోసేవాడినే కాదు, అది మీరు మోయలేరు కాబట్టి నేను మోసాను. నేను మోసానంటే అర్థం ఏంటంటే నేను తీసేసాను అర్థం. నేను తీసేసానంటే అర్థం ఏంటంటే ఇక ఆ సిలువ అయితే లేదు, రోగం అనే సిలువ లేదు, శాపం అనే సిలువ లేదు, దరిద్రం అనే సిలువ లేదు. ఆ సిలువ అన్నీ కూడా నేను తీసేసాను, సిలువ మీద నేను మోసేసాను, తీసేసాను, అది లేదు. ఇప్పుడు మనకి ఏ సిలువ? తన సిలువను ఎత్తుకొని వెంబడించాలన్నప్పుడు ఏంటంటే నేను అనే సిలువనే మనం మోయాల్సి ఉంది. నేను అన్న సిలువ మనం మోయాలి. ఇప్పుడు అదే చాలా కష్టం మనకి. నేను అన్నది చాలా కష్టం. మనం ఎప్పుడు అనుకుని ఉండం, కానీ ఎక్కువసార్లు చూడండి మనం మన గురించి ఎక్కువ ఆలోచించుకుంటాం. మన గురించి ఎక్కువ ఆలోచిస్తాం. తలలేసిన దగ్గర నుండి ప్రతి కార్యం మన కోసమే చేసుకుంటాం. చాలా సందర్భాల్లో మనకు తెలుసో తెలియదు కానీ మన బేసిక్ మన లైఫ్ ఎలా దేని చుట్టూ తిరుగుతుందంటే నేను నా అనే చుట్టూ తిరుగుతుంది మన లైఫ్ చాలా సందర్భంలో. అందుకని ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, మనం అది మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అంటే, అది మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే, తాత్కాలికంగా అది ఎంతగా మనకి కంఫర్టబుల్గా ఉంటుందంటే, ఓ రకంగా ఎంత హాయిగా ఉంటుందంటే, అది మనం అనుకుని జరిగిపోతాం, మనం చాలా హ్యాపీ
ఫీల్ అయిపోతుంటాం. ఇప్పుడు చూడండి, అది ఎంత ప్రమాదం కూడా ఆలోచించాలి కొన్నిసార్లు. ఇక్కడ మనం దేవుని యొక్క నడిపింపు కోసం మాట్లాడదాం. క్రీస్తు యొక్క నడిపింపు గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ ఆయన నడిపిస్తాడు, ఆయన నడిపించడం. ఇప్పుడు ఆయన నడిపిస్తుంటే అర్థం ఏంటంటే బేసిక్గా అక్కడ నీ అన్నది నువ్వు తీసేసేయాలి, నా అన్నది తీసేసుకోవాలి, నేను నా అన్నది తీసేసుకోవాలి. అక్కడ మనం బేసిక్ అదే మనకి సిలువ. అందుకే ఇప్పుడు దాని మీద మనకు కష్టం తెలుసా. నీ అన్నది నువ్వు తీసేస్తే నీ గురించి నువ్వు ఆలోచించొద్దు అని దేవుడు చెప్పారు చూసారా. ఎప్పుడైతే నీ సుఖం గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ గురించి నువ్వు ఆలోచించొద్దు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అది నీకు నా అన్నది సిలువ కింద మారిపోద్ది. ఎందుకంటే చాలా సందర్భాలు మనం దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకుంటాం మనుషులంగా. మనం గొర్రెలు కూడా అంతే కదా. అందుకే ఏం చేస్తున్నాయి, వెళ్ళేటప్పుడు నాకేది ఈజీగా అనిపించిందో ఆ మార్గంలో వెళ్తాను. కాపరంటే ఇలా నన్ను వేరే మార్గం కొత్త కొత్త డేంజరస్ ప్లేసెస్ తీసుకెళ్తున్నాడు, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు, ప్రతిరోజు వేరే వేరే నాకు తెలియనటువంటి ఒక దారి నన్ను తీసుకెళ్తాను అంటున్నాడు, నాటి ముందు నడిపిస్తున్నాడు, నాకు ఆధార చూపిస్తున్నాడు, అది నాకు తెలియనటువంటి ఒక దారి అని. గొర్రెలు ఏంటంటే కొత్త దారిలో వెళ్తున్నప్పుడు అట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ టైంలో గొర్రెలు ఏం చేయాలి తెలుసా. గొర్రెలు యాక్చువల్గా ఆ టైంలో ఏం చేయాలంటే కాపరికన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ నాకు అది కంఫర్టబుల్గా లేదు, కానీ ఇంకను కాపరిని బట్టి నేనేం చేస్తానంటే నాకు ఫెమిలియర్గా ఉన్నటువంటి దారిని, నాకు నచ్చినటువంటి దారిని, నాకు సుఖముగా ఈజీగా అనిపించే దారి నేను పక్కనే పెట్టేస్తాను, నాకు నచ్చిన దారి నేను పక్కన పెట్టేస్తాను. అది నేను చెప్పినంత ఈజీ కాదు, మీరు వింటున్నంత ఈజీ కాదు. అది అలా నాన్న తీసేయడం చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం తెలుసా. అంటే బేసిక్గా నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా ఉండడం. అది కూడా అరణ్యంలో కడవల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి సన్యాసంలాగా చెట్టు కింద ఒక్కడే కూర్చోమని అది చాలా ఈజీ. ఇంకా నడితే అక్కడ కూడా నీ ప్రాబ్లం, నాన్న ప్రాబ్లం వచ్చేస్తే తెలుసు. అక్కడికి వెళ్ళాక కోతి చూసి నవ్విందంటాం, కుక్క చూసి నవ్విందంటాం. బేసిక్గా అది ఏది కష్టం తెలుసా. నేను అంటాను దేవుడి కోసం ఈరోజు చాలామంది అంటే దేవుడి కోసం చచ్చిపోనుకొని నేను రెడీ అని అంటారు. నన్ను చచ్చిపోవడం అంత ఈజీ కాదు, బతకడం. దేవుని కోసం బతకడమే చాలా కష్టం. నేను దేవుని కోసం బతకాలంటే ప్రతిరోజు నీ సుఖం నువ్వు కాదనుకోవాలి, నా అన్నది తీసి పక్కనెట్టేసి ఉండాలి ప్రతిసారి. ఎందుకంటే నా అన్నది ప్రతి మూమెంట్లో ప్రతి క్షణం కూడా నా అన్నది కోరుకుంటుంది, నేను అన్నది కోరుకుంటుంది, నాకు నచ్చిందే చేయాలి అనుకుంటాం మనం. నా నచ్చింది అందరూ వినాలి. మన కుటుంబం ఉందంటే నేను చెప్పినట్టుగా అందరూ వినాలి, నా భర్త, నా భార్య, నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలి. ఇలా ప్రతి వాళ్ళకి ఏంటంటే నా అన్నది ప్రతి వాళ్ళకి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు నలుగురికి నాలుగు ఉన్నాయో నేను అన్నది ఉందో అక్కడే క్లాషెస్ వస్తాయి, అక్కడే క్లాషెస్ వస్తాయి. ప్రతి మేజర్ ప్రాబ్లంకి బేసిక్ రూట్ కాజ్ ఏంటంటే అదే. అదొక్కటి పక్కన పెట్టేస్తే బేసిక్గా ఎక్కడ ప్రాబ్లం ఉండదు తెలుసా. ఎక్కడ ప్రాబ్లం ఉండదు. నేను అన్నది పక్కన పెడితే అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను వెళ్ళానండి, నాకు కూర్చోలేదండి, నేను వెళ్ళానండి, నన్ను గౌరవించలేదండి, నేను అక్కడ సబ్జెక్ట్ గౌరవం కాదు, అక్కడ సబ్జెక్ట్ నేనైంది. అక్కడ నేను వెళ్ళాను, నాకు పెట్టలేదు, నేను వెళ్ళాను, నాకు చేయలేదు, నాకు చెప్పలేదు. ఇవన్నీ ఏంటంటే అక్కడ బేసిక్గా సబ్జెక్ట్ వేరేది కాదు. అక్కడ ఇంపార్టెంట్ అవుతుందంటే చెప్పలేదు అన్నది ఇంపార్టెంట్ కాదు, నన్ను గౌరవించలేదు అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ నా అన్నది ఇంపార్టెంట్. అక్కడ కాకపోతే మనకు అలా అనిపించదు, ఎందుకంటే నాలుగు తెగ వాడేస్తాం కదా రోజు. నాకు కాల్ చేయాలి, నన్ను గౌరవించాలి, నాకు చెప్పాలి, నేను చెప్పింది వాళ్ళు వినాలి. ఈ నాలుగునే చూస్తారా, ఇవన్నీ మనం ఏంటంటే వాడి అనుభవించి దాన్ని బట్టి మన లైఫ్ని మోల్డ్ చేసుకొని ఆ నాన్నది మనకి ఎంత కామన్ అయిపోద్ది అంటే మన సబ్జెక్ట్ వేరేది అనుకుంటాం. వాళ్ళు అవమానపరిచారు అదే సబ్జెక్ట్ అనుకుంటాం, అవమానపరిచే సబ్జెక్ట్ కాదు, నాన్నదే. జస్ట్ ఒకసారి ఆలోచించి యేసుక్రీస్తు చూడండి, ఆయన దేవుని కుమారుడు, దేవుడు అద్భుతాల ద్వారా మహిమను కనపరిచాడు. చాలా సందర్భంలో పెద్ద పెద్దలు కూడా ఆయన వచ్చాయన్న మాట అంటున్నారు. కానీ ఇంకొక కొంతమంది ఆయన మాట విన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆయన నాన్న దానికి హర్ట్ అవ్వలేదా? కానీ హర్ట్ అయిన దానికి అవ్వలేదు ఆయనకి. ఎందుకని మీరు గమనించే క్రీస్తు కూడా ప్రతిరోజు దాన్ని తీసి పక్కన పెట్టారు. వాళ్ళు అవమానించినప్పుడు కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు. నేను రాజుగా చేసేస్తాం అని ఆయన బలవంతంగా రాజు చేయాలంటున్నప్పుడు కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు. ఆయన రాజుగా చేస్తున్నప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అయిపోయి అవమానపరిచినప్పుడు ఫీల్ అయిపోతే నువ్వు నాన్న చంపుకోలేదని అర్థం. నేను ఒకరు గౌరవించారు కాబట్టి చాలా సంబరపడిపోయి రేపు ఇంకొకరు గౌరవించలేదు కాబట్టి ఫీల్ అయ్యావంటే అర్థం ఏంటంటే అక్కడ కూడా ఇంకా కేంద్రం నా అయింది, నా అవుతుంది. యేసుక్రీస్తు ఎక్కడ కూడా అలా చేయలేదు. ఎలాగా రాజుగా చేసినప్పుడు మీరందరూ చాలా మంచోళ్ళు, కనీసం మీకన్నా నా గురించి అర్థమైంది అని క్రీస్తు అన్నది అక్కడి నుంచి బలవంతంగా పారిపోయారు. వాళ్ళు ఎంత బలవంతం చేస్తుంటే బలవంతంగా క్రీస్తు పారిపోవాల్సి వచ్చింది ఒకసారి ఆలోచించండి. అలాగని అవమానపరిచినప్పుడు నేను ఫీల్ అవుతూ కూర్చునిపోయారా, పేతురు చూడు అలా జరిగిపోయింది, అలా చేస్తున్నారు, నేనేం చేయను, నేను మీకోసం వస్తే మీరు అందరూ అలా చేస్తున్నారు అన్నారా యేసుక్రీస్తు? అక్కడ కూడా అనలేదు. అనలేదంటే అర్థం ఏంటంటే అక్కడ నాన్న దాన్ని క్రీస్తు ప్రతిరోజు చంపేస్తున్నారు. ఇవన్నీ చూడండి, మొట్టమొదటిసారి సాతానుడు వచ్చినప్పుడు చూడండి, ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తినచ్చు కదా. నీకు ఆకలి వేస్తుంది,
నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకోగలవు, అది నీకు సాధ్యం, అదే నీకు చాలా ఈజీ, నువ్వు చేసుకొని నువ్వు తినచ్చు కదా. నువ్వు నాకు నమస్కారం చేయ, నాకు సాష్టాంగ పడు, ఈ రాజ్యములన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు రాజు అయిపోతావు, నువ్వు అధిపతి అయిపోతావు, నువ్వు గొప్పడు అయిపోతావు. అక్కడ కూడా నానే ప్రాబ్లము. అలాగే ఇంక వేరేది బేసిక్గా అక్కడ వేసే శోధన 3 శోధనలు వేరు అయినా సరే అక్కడ బేసిక్గా సెంటర్ ఏంటంటే నాన్నదే సెంటర్. అక్కడ ఈవెన్ ఏదంతా కూడా ఎగ్జాక్ట్ అదే. ఏదో కూడా ఏంటి, ఇది మనం తింటే మనం దేవతల్లాగా ఉంటాం, ఇది నేను తింటే నేను దేవుడిలాగా ఉంటాను, ఇది నేను తింటే నేను దేవతలాగా ఉంటాను. నేను తినడం కూడా సబ్జెక్ట్ కాదు అక్కడ మెయిన్. తినడం కంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను దేవతలా ఉంటాను, నేను గొప్పవాడిని అవుతాను. నేను ఇప్పుడు న్యూ టెస్టమెంట్ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే దాన్ని మనము అది ఒక రకంగా సిలువలాగా మనం పరిగణించి ఆ నాన్న విషయాలు ప్రతిరోజు మనం చావాలంట, ప్రతిరోజు మనం చావాలి. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, మనకు నా చాలా ఇష్టం, దాన్ని మనం వదులుకోము. పైగా మనం అనుకుంటామంటే నాకు తెలుసు, నాకెవరు చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఈ రోజుల్లో మరీ ఎక్కువ అది. ఈ రోజుల్లో మరీ ఎక్కువ చర్చల్లోకి వచ్చిన తర్వాత కూడా బేసిక్గా మనం ఎలా ఉంటామంటే మనం ప్రార్థన చేస్తాం, విశ్వాసం, భక్తి అని ఉంటాయి. కానీ నేను ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు ఎవరు చెప్పకూడదు. నేను ఏం చేయాలో నాకు తెలుసు, నా దారి కరెక్ట్ అనే విషయం నాకు తెలుసు, వాళ్ళకి తెలియపోవచ్చు, నాకు అది తెలుసు. బేసిక్గా ఈ రోజుల్లో ఎవరు కూడా బయట సొసైటీ కానీ చర్చెస్లో కూడా ఎవ్వరు కూడా వేరే వాళ్ళ మాట వినడానికి ఇష్టపడినటువంటి రోజులు ఇవి. దానికి బేసిక్ రీజన్ అవిధేయత అన్నదే రీజన్ కాదు, నా అన్నదే. నాకెవరు చెప్పకూడదు, నాకు తెలుసు, నేనే మార్గంలో వెళ్తున్నాను, అది కరెక్టో కాదు ఇంకో నాకు చెప్పడం కాదు, నాకు తెలుసు. దీనికి మనం వెళ్తున్నటువంటి మార్గాన్ని మనం ఎప్పుడు చేసుకుంటాం, నాకు తెలుసు నేను చేస్తుంది కరెక్టే. కానీ బైబిల్ చెప్తున్న మాట, క్లియర్ బైబిల్ చెప్తున్న మాట, నువ్వు అలా అనుకొని నా అన్నదాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తే కష్టం తొదుకు అది మరణానికి నడిపిస్తుంది. గుర్రెలు అలాగే ఏంటంటే తెలిసినటువంటి దారిలో వెళ్తున్నప్పుడు ఆడ పచ్చిక లేదు, కాపరికి విషయం తెలుసు కాబట్టి వేరే దారి వెళ్దాం ఉంటాడు. కానీ గొర్రెలు ఏంటంటే లేదు నేను చూసాం కదా సమృద్ధి నిన్న పచ్చిక అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు కాపర్ ఎందుకు అలా చెప్తున్నాడు, ఉంటుంది కదా. కాపర్ ఎందుకు ఆ డైరెక్షన్ తీసుకెళ్తున్నాడు, వేరే డైరెక్షన్ కొత్తది తీసుకెళ్తున్నాడు, నిన్న అక్కడ బాగానే ఉంది కదా, ఈరోజు కూడా అక్కడికే తీసుకెళ్ళచ్చు కదా. ఏంటో అర్థం కాడదని బహుశా కాపర్ మీద వాటి కొంతవరకు విసిద్ధాలు బహుశా వాటికి గొర్రెలకు రావచ్చు. కానీ కాపర్కి ఆయన కొత్త ప్లేసెస్కి నడిపించి ఎక్కడ పచ్చిక దొరుకుతుందో దాన్ని కనుగొని వాటిని సాటిస్ఫై చేసే విషయంలో కాపర్ ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. కాపర్ తెలుసు ఏది ఎక్కడ వాటికి బాగుంటుందో, దేవునికి బాగా తెలుసు ఏది ఎక్కడ బాగుంటుందో. కానీ చాలా సందర్భాలు మనం ఏంటంటే దేవుడు కొన్ని తప్పించే ప్రయత్నం చేస్తాడు, కానీ మనం గట్టిగా ఇంకా వాటిని పట్టేసుకుంటూ కూర్చుంటాం. మనం ఏమనుకుంటాం, నాకన్నీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే అక్కడ మనకు తెలుసు ఎందుకు అనుకుంటాను, వెళ్తున్నా కరెక్ట్ ఎందుకు అనుకుంటాం అంటే అది మనకు కరెక్ట్గా కనబడుతుంది కాబట్టి, అది మనం కరెక్ట్గా అనుకుంటున్నాం, యథార్థంగా ఉంది అనుకుంటున్నాం కాబట్టి అది కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. వీళ్ళ మధ్యలో ఎంతమందో చెప్పినా సరే బేసిక్గా ఎవరు వినేవాళ్ళు ఉండరు, ఎందుకంటే నీకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు ఇప్పుడు నీకు కౌన్సిల్ ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారు, బేసిక్గా చెప్తారు తుదుకు ఏంటది చెప్తారు. కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి మనం అనుకుంటామంటే ఆయనకు చెప్పింది కరెక్ట్ కాదు. కానీ బైబిల్ చెప్తాను మాట్లాడు తుదకు అది మరణాన్ని నడిపిస్తుంది. తుదకు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు వెళ్తున్నటువంటి దారిలో ఈ నెక్స్ట్ 4-5 అడుగులు ఏదైతే ఉందో నువ్వు అలా వెళ్తున్నప్పుడే ఎవరెవరు దారి కష్టం దేవుడు చెప్తాడు, అది కరెక్ట్ కాదా తప్పు అని చెప్తారు. కానీ మనం అనుకుంటాను నేను వెళ్తున్నా కరెక్టే కదా, ఈ దారి బాగానే ఉంది, ఆయన మరణం అన్నాడు, బహుశా అక్కడ ఆయన నన్ను అనేసాడు అనుకోవడం, లేదా నేను చేసేది కరెక్ట్ కదా అనేసాడండి ఆయన అనుకుంటాం. కానీ మన కాపరి తెలుసు. నేను ఇక్కడ కాపరని మళ్ళీ మీరు నన్ను ఊహించుకుంటే నేను నా గురించి కూడా చెప్పట్లేదు, నేను తన గురించి చెప్పేసుకున్నాను. నేను ఇక్కడ ఏ కాపరం చెప్తాను, నేను నా గురించి చెప్పట్లేదు. నేను ఈ కాపరికి బాగా తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం నాన్న ఎంత గట్టిగా పెట్టేసుకుంటా ఉంటాం, మనం వదులుకోవడానికి ఇష్టపడము. ఎందుకంటే ఇప్పుడు వేరే దారి వెళ్ళాలంటే అది కొత్తగా ఉంటుంది, మనకు తెలియదు, ఫెమిలియర్ కాదు అది. ఇప్పుడు అందుకనే మనం ఇష్టపడము, ఎందుకంటే మనకి పాతదే కంఫర్టబుల్గా ఉంది. అందుకనే అది కంఫర్టబుల్గా ఉంటున్నంత వరకు ఎవరైనా చెప్పినా సరే బేసిక్గా మనం వినం. దేవుడు చెప్తున్నా సరే వినం. ఒకవేళ దేవుడు ఏమైనా ఒకళ్ళు నిజంగా చెప్పాడు అనుకోండి, వాక్యం ద్వారా చెప్పాడు అనుకోండి, పాస్టర్ గారు నా గురించి చెప్పారనే చాలామంది అంటారు. కానీ నాకు దేవుడి గురించి వాక్యం చెప్పడానికి నాకు టైం సరిపోదు, నేను మీ గురించి అక్కడ చెప్తాను. నాకు దీనికి టైం సరిపోదు యాక్చువల్ చెప్పాలంటే, సరిపోక నెక్స్ట్ వీక్ చెప్తా ఇంకా చెప్పాలని చాలా నేను చాలాసార్లు అన్నాను. నాకు దీది చెప్పడానికి నాకు టైం లేదు, ఇంక మీ గురించి ఎందుకు చెప్తాను. అయినా మీ గురించి చెప్పడానికి ఇక్కడ ఏముంటుంది. కానీ బేసిక్ ఏంటంటే ఇది బేసిక్ చాలా పాస్టర్ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది చెప్పినప్పుడు పాస్టర్ గారు మా గురించి ఉండేట్టుగా చెప్పారండి, ఆయన తెలుగులో కాబట్టి ఎలా చెప్పాలో చెప్పాడండి, కానీ నా గురించి నాకు తెలుసండి. అక్కడ బేసిక్గా నేనే మళ్ళీ ప్రాబ్లం అక్కడ, అంటే నాయే ప్రాబ్లం అక్కడ వాళ్ళకి.
కానీ మనం ఏమనుకున్నాం అంటే కాపరి నడిపిస్తున్నాడేమో, బహుశా ఇది మనం ఏదైతే అనుకుని వెళ్తున్నామో చూడాలి అక్కడ అది ఉండదేమో, ఏదైతే మనం పొందుకుంటామో అనుకుని వెళ్తున్నామో అక్కడ అది ఆశీర్వాదం మనకి అక్కడ దొరకదేమో, కాబట్టి మనం ఒక బహుశా ఈ దారి తీసుకోకూడదేమో అన్న ఆలోచన మనకి రాదు. క్రిస్టియన్స్ కొన్నిసార్లు మనం కూడా ఎంత డంబ్గా బిహేవ్ చేస్తామంటే, అంటే ఎంత అజ్ఞానంగా మనం బిహేవ్ చేస్తామంటే చాలా సందర్భాల్లో గొర్రెల్లాగానే చాలాసార్లు బిహేవ్ చేస్తాం. అంత ఇదిగా బిహేవ్ చేస్తాం మనం కూడా. అదే రూట్ వెళ్తున్నాం, అదే లైఫ్ స్టైల్లో జీవిస్తున్నాం, అలాగే బతుకుతున్నాం. అక్కడ ఏమి బేసిక్గా అదే లైఫ్ స్టైల్ వెళ్తున్నప్పుడు మనకి ఎటువంటి ఆశీర్వాదం రావట్లేదని మనకు తెలుసు, ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదని తెలుసు, మేలేం జరగట్లేదని తెలుసు, కానీ ఇంకా మళ్ళీ అదే దారిలో వెళ్తున్నాం. మనం కూడా అలా ఉంటాం తెలుసు, గొర్రెలాగానే. అక్కడికి వెళ్ళి అవి నేను గడ్డి లేదు తెలుసు వాటికి, కానీ ఇంక నువ్వు అక్కడికే వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాయి, ఏదన్నా జరుగుతుందేమో చూద్దామని. అక్కడ నుంచుంటే ఏదో జరగదు, నువ్వు అక్కడ నమ్మితే ఏదో జరుగుతుందని కాదు, నువ్వు దారి మారిస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఎంత ప్రయాసపడి ఎందుకు వెళ్ళినాయి ఆ గొర్రెలు? ఎందుకు వెళ్ళినాయి అంటే పచ్చి కోసం వెళ్ళినాయి అవి. కానీ ఇప్పుడు ఏం చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు పచ్చిగా లేనప్పుడు ఇన్స్టెంట్ నువ్వు అక్కడి నుంచి నువ్వు వెనక్కి రావాలి, వేరే దారి తీసుకోవాలి. కానీ గొర్రెలు కూడా ఎంత అజ్ఞానంగా ఉంటాయంటే కాపరి లేకపోతే అవి అక్కడే ఉంచుకొని ఏదన్నా జరుగుతుందేమో చూద్దాం అనుకుంటాయి. అంటే చాలా సందర్భాల్లో విశ్వాసం కూడా మనం అంతే. మన లైఫ్ స్టైల్, మన ఆలోచన విధానము, నా అన్నది నీకు ఏమాత్రం నీకు బెనిఫిట్గా లేనప్పుడు, నేను అన్నది నీకు ఎటువంటి ఆశయం తేనప్పుడు ఇంకొను దాన్ని పట్టుకుని ఆడుతుంటాం, ఏదో జరుగుతుందేమో అనుకోని. నువ్వు అదే దారిలో వెళ్తున్నావు, నీకు అది బేసిక్ ఏం జరగదని నీకు తెలుసు, దానివల్ల ఎటువంటి యూజ్ లేదని నీకు తెలుసు. నిన్న మొన్న వెళ్ళు, అక్కడ నీకేం దొరకలేదు, కానీ ఇంకొను మళ్ళీ అక్కడికే వెళ్తాను, ఇంకేదో జరుగుతుందేమో అనుకుని వస్తున్నాం. దేవుడు ముందుకని అందుకే మనకు వేరే దారిని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నన్ను చూడండి, మనం ఒక రకంగా ఆలోచిస్తున్నాం అనుకోండి, మనం ఒక విధానంలో ఆలోచిస్తూ, ఒక విధానంలో మనం ప్రవర్తిస్తూ, ఒకలాగా బిహేవ్ చేస్తూ, ఆ బిహేవియర్లో దానివల్ల మనకి ఎటువంటి మేలు జరిగినప్పుడు, దానిలో ఎటువంటి ఆశీర్వాదం నీకు దొరకలేదు నీకు అర్థమైనప్పుడు, ఆ లైఫ్ స్టైల్ వల్ల నీకు దేవుని దగ్గర నేను పొందుకోవడానికి అవకాశం లేదని అర్థమైనప్పుడు దాన్ని మార్చుకోవడం ఇంపార్టెంట్. కానీ బేసిక్ ప్రాబ్లం తెలుసు, అక్కడ మనం మార్చుకోం, మళ్ళీ అక్కడ కూడా ఎవరినో అంటుంటాం, మనం ఎవరినో బ్లేమ్ చేస్తుంటాం, వాళ్ళ వల్ల నేను ఎలాగంటాం. నేను ఎవరి వల్ల అయినా సరే చూడండి, యోసేపుని చూడండి, పర్సనల్గా అన్నయ్యలు ద్వేషించారు, పర్సనల్గా ఆయన కళ్ళ ముందే యోసేపుని గోతులు పడేశారు. అయినా సరే చూడండి ఎంత పైకి వచ్చాడు యోసేపు. దేవుడు తలుచుకుంటే ఏదన్నా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ వల్లే అని నువ్వు ఎవరినో వాళ్ళు అంటున్నావు, కానీ వాళ్ళు కూడా కాదు, అక్కడ మనం ప్రాబ్లం, వాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ విధానంలో నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు దాన్ని మనం మార్చుకోగలుగుతామో ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదం మనకి వచ్చేస్తుంది. పనికిరానటువంటి నీకు ఆత్మీయంగా నీకు మేలు చేయనటువంటి, నీకు పెద్దగా ఆశీర్వాదం తేనటువంటి అదే దారిలో వెళ్తూ ఏదో జరుగుతుంది, 10 సార్లు వెళ్ళావు ఏం జరగలేదు, కానీ ఇక్కడ మళ్ళీ అదే దారిలో వెళ్ళడం అంటే చాలా అజ్ఞానం ఉంటాను. కానీ చాలా సందర్భాల్లో మనం అలాగే ప్రవర్తిస్తాం, ఎందుకంటే గొర్రెలు కూడా అలాగనే మనం ప్రవర్తిస్తాం. కానీ కాపరి ఎలా ఉంటాడంటే, కాపరి ఏం చేసే ప్రయత్నం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టేసి నీవు అన్నది నీ కంఫర్ట్ గురించి ఆలోచన మానేసి కాపరి ఏంటంటే కొత్త మార్గం కావచ్చు, కానీ నూతనమైన మార్గాలు నడిపిస్తాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే తుదకు అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే, భౌతికంగా చూసుకుంటే నువ్వు ఏర్పాటు చేస్తున్నావు నీ మార్గము, నీకు దారి వెళ్తున్నందరూ కంఫర్టే, నీకు ఈజీగా ఉంది కాబట్టి నువ్వు ప్రతిదీ చేసేస్తున్నావు, ఈజీగా ఉన్నంతకాలం నువ్వు ప్రతిదీ చేస్తున్నావు. కానీ యాక్చువల్గా అది నీకు చివరికి అది నువ్వు అనుకుంది జరగదు. కానీ ఇంకొక దారి కూడా ఉంటుంది, అది పోసి వెంటనే ఇన్స్టెంట్గా నీ ముందు లేకపోవచ్చు, కానీ అది కూడా ఒక దారి. అక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఇబ్బంది, ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే అక్కడ నువ్వు సిలువను ఎత్తుకుని వెంబడించాలి. ఇప్పుడు అది కష్టం. చచ్చిపోవాలనుకుంటే, దేవుని కోసం చచ్చిపోవాలంటే ఏదో టైం వస్తుందో చచ్చిపోతాం, నువ్వు వద్దనుకున్న చచ్చిపోతావు, బహుశా ఏదో జరుగుతుంది చచ్చిపోతాం, దేవుని కోసం చచ్చిపోతాం. అంటే చచ్చిపోవడం కంటే దేవుని కోసం నిలబడడం, దేవుని కోసం బతకడం చాలా కష్టం. మనం చచ్చిపోవడం చాలా కష్టం అనుకోండి, చచ్చిపోవడం కష్టం కాదు. ఎందుకంటే బతకడం ఎందుకు కష్టం చెప్తానంటే, ప్రతి నిమిషము కూడా నాన్న దాన్ని నువ్వు తీసేసుకుంటేనే దేవుని కోసం బతకగలుగుతాము. అది ప్రతిసారి చేస్తుండాలి. అది నేను అవమానించే వారిని కూడా నువ్వు చక్కగా ప్రేమించాలి, నేను ఏ రకంగా నేను పట్టించుకున్నాను కూడా నువ్వు ప్రేమించాలి, నువ్వు కోసం వాళ్ళు ప్రార్థన చేయకపోతే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. ఇలాంటి ఛాలెంజ్ చూస్తారా, అలా చేసి ప్రతిసారి కూడా నువ్వేం చేస్తానంటే నువ్వు నానే చంపుకోవాలి. అది 1-2 సార్లు పర్లేదు, కానీ తరచూ చేయాలంటే నష్టం. యేసుక్రీస్తు చూసి ఒకసారి పేతురు శిష్యులు అడిగారు చూస్తారా, ప్రభు మాకు విశ్వాసం దయచే అన్నప్పుడు అక్కడ క్రీస్తు అన్నే క్షమాపణ కోసం మాట్లాడారు. నీ సోదరులు ఒకవేళ కనుక దినమునకు 7 సార్లు నీ తప్పిదం చేస్తే నువ్వు క్షమించు. ఎన్నిసార్లు అని పేతురు అడిగినప్పుడు ఆ మాట చెప్తారు యేసుక్రీస్తు. అంటే చూడండి, అంటే ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి నేను రోజుకి 7 సార్లు నిన్ను హత్య చేశాను అనుకుందాం, రోజుకి 7 సార్లు చెప్పేది నేను, రోజుకి 7 సార్లు,
క్రీస్తు అంటున్నారు, ఇంక నువ్వు క్షమించి నువ్వు మామూలుగానే బిహేవ్ చేయి. రోజుకి 7 సార్లు. ఎవరినో ఒకళ్ళు ఒక్కసారి చేస్తేనే మనం తట్టుకోవడం కష్టం. ప్రపంచం అంతా దాని గురించి మనం చెప్తా ఉంటాం. రోజుకి 7 సార్లు చేసినా సరే నువ్వు వదిలే అన్నారు క్రీస్తు. ఇప్పుడు అలా బతకాలంటే నీ సిలువను నువ్వు మోస్తే తప్ప నువ్వు అలాగనా బతకలేవు. ఆ మొమెంట్ వచ్చినప్పుడు సిలువ వస్తుంది. ఎప్పుడు దేవుడు చెప్పని చేసే మొమెంట్ వచ్చినప్పుడు సిలువ వస్తుంది. లేదా అది కాదనుకుంటే క్రిస్టియన్ లాగా నేను ఏదో మంచి క్రిస్టియన్గా బతికేస్తాను అనుకుంటే రోజు చర్చకొచ్చేసాయి, కొంచెం పాటలు పాడే, కొంచెం చేతులు ఎత్తే, కొంచెం ప్రార్థన చేయి, కొంచెం వాక్యం విని వెళ్ళిపో. దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. నువ్వు క్రిస్టియన్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇలాగున్న దేవునితో సహవాసం అవుతుందో అది మాత్రం నీకు యాక్చువల్గా లేదు. దేవునితో నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్పుడు జస్ట్ రిలీజియస్గా నువ్వు ఉన్నావు. అంటే ఇప్పుడు వచ్చిన ఫరిసేయులు సర్దుకుని చూసారా, వాళ్ళు బయట భక్తి పరులే, నిజంగానే భక్తి పరులు బయటికి. ఎందుకంటే వాళ్ళు వస్త్రాలు అన్నింటిలో కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తారు. ఆ టైంకి వాళ్ళే పర్ఫెక్షన్, వాళ్ళని చూసి అందరూ నేర్చుకున్నారు. కానీ క్రీస్తు అన్నారు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికమ కానిడలా మీరు పరలోక రాజ్యం చేరలేరు. వాళ్ళదే టాప్ అండ్ సొసైటీ అనుకుంటుంటే క్రీస్తు అంటున్నారు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కానిడలా. ఏంటి వాళ్ళ నీతి? విశ్రాంతి దినాన్ని మిస్ అవ్వరు. మనం కొన్నిసార్లు మిస్ అవుతాం. విశ్రాంతి దినాలు అసలు మిస్ అవ్వరు. దేవునికి ఇచ్చే విషయంలో తాలింపు దినుసులతో సాగిస్తారు వాళ్ళు. ప్రతిదీ కూడా అన్నీ చూస్తారు. విశ్రాంతిని ఎంత దూరం ప్రయాణం చేయొచ్చు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల, ఒక 2 కిలోమీటర్ల 2 కిలోమీటర్ కంటే ఎక్కువే పని చేయాలి. అలా ప్రతిదీ కూడా పిన్ పాయింట్ యాక్యురసీతో బ్రతికేటువంటి వాళ్ళు. క్రీస్తు అన్నారు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కానియడలా. అంటే ఏంటి? వాళ్ళది నీతి కానీ అది స్వనీతి. క్రీస్తు చెప్పేది దేవుని యొక్క నీతి. ఆ స్టాండర్డ్ గురించి చెప్తున్నారు. అలాగే ఇంక నువ్వు ఈ సిలువ నీకు లేకుండా కూడా నువ్వు విశ్వాసం కనబడతావు. ఎందుకంటే నువ్వు నచ్చినంత నువ్వు మాడుతావు, నచ్చినంత నువ్వు మాట్లాడు. నువ్వు నచ్చితే నువ్వు ప్రార్థన చేస్తావు, నచ్చకపోతే నువ్వు ప్రార్థన చెయ్యవు. నచ్చితే చర్చికి వెళ్తావు, నచ్చకపోతే నువ్వు చర్చు మానేస్తావు. ఇవన్నీ ఎప్పుడైతే నీకు అన్నది వచ్చేసిందో అక్కడ నువ్వు యాక్చువల్ నువ్వు సిలువ అనేది మోయట్లేదు. అసలు నాన్న కంఫర్టబుల్గా నువ్వు మోసుకెళ్ళిపోతున్నావు హ్యాపీగా. కానీ నాన్నది ఒక సిలువులాగా కనుక దాన్ని పరిగణిస్తే ప్రతి క్షణం చావాల్సి ఉంటుంది తెలుసా, ప్రతిసారి. ఎందుకంటే నువ్వు చాలా అడ్జస్ట్ అవుతున్నావు ప్రతిసారి కూడా. నువ్వు ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలి, చర్చిలో అడ్జస్ట్ అవ్వాలి, తోటి విశ్వాసం అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా చాలామంది అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అడ్జస్ట్ అవుతూ లోపల లేకుండా ఉండాలి. అది చెప్పింది నేను, అది చెప్తున్నాను నేను. అప్పుడు అలా కనుక సీరియస్గా తీసుకుంటే కనుక క్రిస్టియన్ లైఫ్ని, అప్పుడు చెప్తున్నాను గ్యారెంటీగా ప్రతి నిమిషం నువ్వు కనీసం కనీసం ఏదో టైంలో ఖచ్చితంగా నువ్వు సిలువ లాంటి ఒక బాధని, సిలువ లాంటి ఒక అనుభవాన్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే తీరుతాం. సిలువ లాంటి అనుభవం ఖచ్చితంగా ప్రతిసారి ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నావంటే నీకు ఆ రకమైనటువంటి బాధ, నా అన్నది నీకు బాధ అయిపోయి నన్ను అన్నారు అయినా సరే పర్లేదండి అని ఎప్పుడైతే నువ్వు అనుకోని నాన్ను కొట్టేసి సిలువకేసి కొట్టేసి నాన్ను చంపేస్తున్నావో అప్పుడు అర్థం ఏంటి, కొంత ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ అంటే ఆ బాధ చాలా మంచిది. మనం ఆ బాధను తప్పించుకోవడానికి ఏమనుకుంటున్నామంటే, బాధ వచ్చింది కాబట్టి ఏమనుకుంటున్నామంటే అది వాళ్ళు అనుకుంటున్నాం. బాధ కాదు, నువ్వు నాన్న చంపుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. కానీ ఏముంటుంది తెలుసా, ఆ నొప్పి ప్రతి క్రిస్టియన్కి ఉండాలని నేను ఆశపడతాను. నొప్పి లేకుండా నువ్వు చర్చలోకి హ్యాపీగా వచ్చేసి నేను అందరితో మాట్లాడిన అంటామంటే ఖచ్చితంగా నువ్వు క్రిస్టియన్ లైఫ్ను బతకట్లేదని అర్థం. నువ్వు అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు అంతే. అందరితో నైస్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. క్రిస్టియన్ లైఫ్ అయితే ఎప్పుడు అలా ఉండదు. క్రిస్టియన్ లైఫ్ అన్న నైస్గా వెళ్ళిపోవడంతో ఉండదు, పైపైన మంచి ఫీలింగ్ కలిగించడంలో ఉండదు. అది క్రిస్టియన్ లైఫ్ కాదు. క్రిస్టియన్ లైఫ్ యాక్చువల్ ఏంటంటే నువ్వు చర్చకు వచ్చినప్పుడు నీకు ఒక నా ఖచ్చితంగా నువ్వు దగ్గొట్టాల్సిందే. అలా తరచుగా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, ఆ టైప్ వస్తూ ఉంటుంది అనుభవము, ఆ బాధ ఉంటుంది. అంటే నా బాధ ఎప్పుడైనా మనం ఎక్స్పీరియన్స్ చేసామంటాను. ఆ బాధ ఎక్స్పీరియన్స్ చేస్తేనే నువ్వు నాన్న దాన్ని నువ్వు భారంగా నువ్వు మోస్తున్నావు, శిలను మోస్తున్న అర్థం. అది ఆ బాధ ఖచ్చితంగా అది నీకు ఇబ్బంది. కానీ ఆ బాధ మంచి బాధ, మంచికి సూచన. నువ్వు నీ శిలను నువ్వు మోస్తున్నావు దానికి ఒక సూచన. ఎందుకంటే ఆ బాధ మంచిది. ఇంజక్షన్ చేస్తే మనకు నొప్పి వస్తుంది, భయపడతాం. కానీ నొప్పి మంచిది, నొప్పి మంచిది. మనం రోడ్డు మీద నడుస్తూ రాయిని తన్నుకున్నాం, కాలు నొప్పి వచ్చింది, బాధపడ్డాం, ఇస్తున్నాం, మంచిది. కొంతమందికి రోడ్డు మీద వెళ్తారు, కోసిపోద్ది, బాధ తెలీదు, నొప్పే రాదు, రక్తం బ్లీడ్ అయిపోతుంటుంది, కోసిపోతుంటుంది, రక్తం మొత్తం పోద్ది, వాళ్ళకి బాధ లేదు. అప్పుడు మనం చూసి మీరే బెటర్ అండి, మీకు హ్యాపీగా కోసుకున్నా మీకు బాధ లేదు, నాకు చిన్నది గుచ్చుకుంటే బాధ వచ్చేస్తుంది అంటాం మనం. వాళ్ళకి బాధ లేకపోతే పెద్ద ప్రాబ్లం. అది బాధ లేకపోతే కోసుకున్నదని దానికంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఇంకేదో ఉందని అర్థం. బాధ లేదన్నది అది మంచి సూచన కాదు. అక్కడ నీ చెయ్యి కాలినప్పుడు నీకు సురుక్కుమన్నప్పుడు నీకు బాధ ఉంటుంది. బాధ ఉంది కాబట్టి వెంటనే చెయ్యి తప్పిస్తావు, నువ్వు తీసేస్తావు, వెనక్కి లాక్కుంటావు. జస్ట్ ఊహించండి, నీకు అది బాధ లేదు, ఏదో మాటలోని చెయ్యి కాలి స్టవ్ మీద అక్కడ పెట్టో చెయ్యి కాలిపోతుంది, నీకు నొప్పి, ఆ సెన్స్ నువ్వు కోల్పోయావు. అప్పుడేమవుతుంది, నాకు చెయ్యి కాలు నాకు నొప్పి లేదండి, నేను చాలా ఆరోగ్యవంతుని బలవంతుని అంటమ్మా.
నీకు నొప్పి లేదంటే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. నీ చెయ్యి మొత్తం కాలిపోయినా నీకు తెలియని కూడా తెలియదు. కానీ నొప్పి అనేది ఏం చేస్తుందంటే నువ్వు చిన్న బాధ రాగానే నువ్వు దాని మీద అటెన్షన్ చూపిస్తావు, దాన్ని సెట్ చేసుకుంటావు, కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు. ఈ బైబిల్ చెప్తున్నటువంటి బాధ చాలా మంచిది తెలుసా. ఆ బాధ ప్రతి క్రిస్టియన్కి ఉండాలి. అది లేకుండా నేను కంఫర్టబుల్గా బతికేస్తానండి ప్రతిసారి అన్నంటే అర్థం ఏంటంటే అసలు నాన్నదని నువ్వు స్టార్టే చేయలేదని అర్థం. ఇంకా ఎందుకంటే ఖచ్చితంగా బాధ. క్రీస్తుకే 3.5 సంవత్సరాలు, ఆఫ్టర్ ఆల్ 3.5 సంవత్సరాలు అన్ని అద్భుతాలు చేసి మంచి వాక్యం బోధించి ఆయనే నాన్నదాన్ని తీసేసుకోవాల్సి వచ్చింది చాలాసార్లు. తన గురించి తను ఆలోచించకుండా తీసుకోవాల్సి వచ్చినది. అప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు రక్షణ పొంది బతున్నాడు మనము. అది ఇంకెంత బాధ మనకు ఉంటుంది ఒకసారి ఆలోచించినప్పుడు. ఉండాలో ఆలోచించండి. అది ఉంటేనంటాను దేని స్తోత్రం అంటాను నేనైతే. నీకు బాధ కష్టం ఉండాలి. నన్ను అన్నారంటే నాకు బాధ వేస్తుంది, కానీ ఇంకనూ నేనైతే బాగానే ఉంటాను. ఆ బాధ ఉండాలి. నీవు హర్ట్ చేసినందుకు బాధ కాదు. నువ్వు ఆ సిలువ మోయాల్సి వస్తుంది చూస్తారా. నువ్వు తిరిగి బదులు చెప్పొచ్చు, కానీ చెప్పకుండా సైలెంట్గా ఉంటున్నావు. నువ్వు వాళ్ళు ద్వేషించవచ్చు, కానీ ఇంకొన్ని ప్రేమిస్తున్నావు. ఆ బాధ ప్రతి క్రిస్టియన్కి ఉండాలి. అంటాను ఆ కనీసం ఎంతో కొంత బాధ నీకు ఉంటేనే నువ్వు అసలైన క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తున్నట్టు. ఆ బాధ ఖచ్చితంగా ప్రతి క్రిస్టియన్కి ఉండాలి. ఇంకొకసారి నేను అవకాశం అన్ని మనసుకు అనిపిస్తుంది, నీ ఫీలింగ్స్ అనిపిస్తుంది, కానీ వదిలేద్దాం అని అనిపించాలి. అలా వదిలేసేటప్పుడే నాని నువ్వు సెలువుకి వేస్తున్నావు. అది ఇంపార్టెంట్. అది కానీ అదే కాకుండా అలా అన్నారండి నెక్స్ట్ టైం నేను వాళ్ళతో మాట్లాడినండి. ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నువ్వు కంఫర్టబుల్గా బతికేసావు, అప్పుడు నీకు మూడేకి సిలువ లేదు, నువ్వు కంఫర్ట్గా ఉన్నావు. కానీ తొదుకది ఎక్కడ తీసుకెళ్ళి బైబిల్ చెప్తుంది అది. కానీ అదే అలా అన్నారండి. కానీ నేను మాత్రం ఏ ద్వేషం పెట్టుకోనండి, నాతో మంచిగా ఉంటాను, ప్రేమిస్తాను, అవసరమైతే వాళ్ళు సపోర్ట్ చేస్తాను నేను అని ఎప్పుడైతే అలా అంటున్నావో అప్పుడు నువ్వు నాన్న చంపేసుకోవాలి. చంపేస్తే తప్ప నువ్వు అది అలా రెస్పాండ్ అవ్వలేవు. నువ్వు ఇంకా నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలంటే నువ్వు చంపితే తప్ప నువ్వు వాళ్ళని తిరిగి ప్రేమించలేవు జెన్యూన్గా. అది ఇక్కడ అది ఎప్పుడు జరుగుతుంది, అది నాన్న దాన్ని తీసేసుకుంటే జరుగుతుంది. అప్పుడు ఏంటంటే అది నాన్న దాంట్లో బాధ ఉంటుంది, కానీ చివరికి అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అలా మాట చూడండి. ఇంకొక జస్ట్ ఎక్స్పెన్సెస్ ముగించేస్తాను చూడండి. 23 కింద ఒకసారి వెళ్దాం. తన నామమును బట్టి అన్న మాట చూడండి. తన నామమును బట్టి నీతి మార్గంలో, తన నామమును బట్టి అంటే తన కోసం, అంటే తన నామమును బట్టి చేస్తాడంట దేవుడు. నీతి మార్గం ఎందుకు నడిపిస్తాడు? తన నామమును బట్టి. తన నామమును బట్టి అంటే అర్థం ఏంటంటే చూడండి, గొర్రెలు నార్మల్గా ఏంటంటే గొర్రెలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో కాపరి అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. గొర్రెలు ఎంత ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటాయో కాపరి అంత గర్వంగా ఫీల్ అవుతాడట. రకంగా చెప్పాలంటే చూసావు నా గొర్రెలు ఎలా ఉన్నాయో అని పక్కోళ్ళు చెప్తాడు. పక్కోళ్ళకే చెప్తాడు, చూసావు నా గొర్రెలు ఎంత బాగున్నాయో. అంటే గొర్రెలు బాగుంటే కాపరికి పేరు వస్తుంది. గొర్రెలు కంఫర్టబుల్గా ఉంటే కాపరికి పేరు వస్తుంది. మన దేవుడు ఎందుకు ఈ మార్గాలు నడిపిస్తే ప్రయత్నం చేస్తాడంటే తనకు పేరు రావడం కోసం. తనకి పేరు వస్తుందని. నువ్వు బాగుంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు బెస్ట్గా ఉంటావు, నిండుగా నువ్వు ఉంటావు. చూసారా, వాళ్ళు నువ్వు నిండుగా పెట్టడానికి ఆయన నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చాలా వాటిని కాపాడడానికి దేవుడు అలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం ఏంటంటే నా మార్గము నాకు తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే నువ్వు బెటర్గా ఉండేంతలా, నువ్వు బాగా ఉండాలని దేవుడు చాలా తీవ్రంగా కోరుకుంటున్నాడు, చాలా ఎక్కువ కోరుకుంటున్నాడు. నేను నిన్న దినం చెప్పని చూసారా, నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, జవాబు వస్తే దేవుని మహిమ కలుగుతుంది. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడను. అదేం చెప్తుందంటే నువ్వెంతగా నువ్వు ప్రార్థన చేస్తావో, ఎంతగా నువ్వు జవాబు పొందుకుంటావో అంతగా దేవుని పేరు వస్తుంది. నువ్వెంత బాగా ఫలిస్తావో అంత ఎక్కువ ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. అందుకనే నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడతాడు అంటున్నాను. శాస్త్రం మనకు ఉండదు, దేవుడు ఆలకిస్తాడు అంటాం. నేను చెప్పిన చూసి నిన్న నువ్వు 100% ఎంతైతే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తే బాగుని నువ్వు 100% ఎంత అనుకుంటున్నావో, నువ్వు పొందుకుంటే బాగును, నీ ప్రార్థన జవాబు నీకు వస్తే బాగునని 1000% దేవుడు అనుకుంటున్నాడు. అలాగే ఇక్కడ తన నామం బట్టి అంటే ఎగ్జాక్ట్ అంతే. నువ్వు బాగుండాలని నువ్వు ఎంత అనుకుంటున్నావు అంతకంటే ఎక్కువ మన దేవుడు అనుకుంటున్నాడు, మన కాపరి అనుకుంటున్నాడు నువ్వు బాగుండాలని. అందుకని తన నామమును బట్టి నీతి మార్గం నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత బాగుంటావో కాపరికి అంత పేరు వచ్చేస్తుంది. ఇవి చూసారు, నా కింద ఉన్న గొర్రెలు చూసారా ఎంత బాగున్నాయో అని కాపరి నిన్ను చూపిస్తూ గర్వపడతాడు. కాపరి అలాంటి కొన్నిసార్లు కాపరి మీద కూడా కాంపిటీషన్ ఉంటుంది. చూసాను నా గొర్రెలు ఎంత బాగున్నాయో, అది మన వీక్ కనబడింది, కానీ చూసాం ఎంత బాగుందో. అంటే అది బాగుందంటే అర్థం ఏంటంటే కాపరంతా మంచోడని అర్థం, అంత బాగా వాడు నడిపించాడని అర్థం. అందుకని దేవుడు కూడా ఏంటంటే నేను నడిపిస్తాను, నువ్వు నడిపింపబడని దేవుడు చెప్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. దేవుడు నడిపించేటువంటి వాడు, నడిపించడానికి ఇష్టపడేటువంటి వాడు. దేవుడు నడిపిస్తున్నప్పుడు కూడా ఇంకను నా నచ్చింది నేను చేయాలి, నేను చేసుకుంటాను, నాకనే తెలుసు అని నాకు తెలుసు, నాకు నచ్చింది అని దాన్ని మరీ గట్టిగా కాపరిని కూడా వదిలేసి అంత గట్టిగా పట్టుకోకండి. ఆయన నడిపింపు నుండి కూడా తప్పిపోయే అంతలాగా మీ సొంత మార్గం గట్టిగా పట్టుకోకండి. దాన్ని వదిలేస్తే ఎంత దీవెన వస్తుందో మనకి తెలుస్తుంది. దేవుడు అయితే అలా నడిపించడానికి
ఇష్టపడుతున్నాడు. అందుకే చేస్తాను నాన్న దాన్ని మనం తీసి నేర్చుకోవాలి. నాన్న తీసేసి మన సిలువ కొట్టేసి రోజు దాదాపు చచ్చిపోతున్నట్టుగా ఉంటేనే నువ్వు బతుకుతావు దేవుని కోసం. నువ్వు బతకాలి, సుఖం ఉండాలని కోరుకుంటే నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది. భౌతిక మరణ సంగతి చెప్పట్లేదు. నాన్న దాన్ని నువ్వు చంపేసుకుంటుండు. ఊరంగా చచ్చిపోయిన వాళ్ళలాగా నువ్వు ఉంటే, చచ్చిపోయిన వాడిని చూడు మీరు ఎంతైనా కొట్టండి, బాధపడతాడా? రెస్పాండ్ అవుతుందా? డెడ్ బాడీ రెస్పాండ్ అవుద్దా? డెడ్ బాడీని మీరు ఎంతైనా అవమానపరచండి, రెస్పాండ్ అవుతుందా? నువ్వు బతుకుండి డెడ్ బాడీ లాగా నువ్వు బతకాలని చెప్తున్నా. అదే బహుశా నన్ను ఇలా కంపేర్ చేశాను కాబట్టి అదని చీపు చేసి చెప్పట్లేదు. అందులో యాక్చువల్గా నీకు లైఫ్ అందులో ఉంటుంది, అందులో నీకు జీవం ఉంటుంది, అందులో నీకు ఆశీర్వాదం ఉంటుంది. అలాగే నువ్వు బతకగలిగితే, అలా కనుక నువ్వు వాటికి సెన్సెస్ కోల్పోయి దేవుని కార్యాల సెన్సిబుల్గా నువ్వు ఉంటే అంత గొప్ప ఆశీర్వాదం మనకి వస్తుంది. దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నడిపింపబడితే ఆశీర్వాదంలో మనం వెళ్తాం. ప్రార్థన చేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి.